ఓన్లీ సెల్ఫ్ ఇంట్రడక్షనా? అది ఈరోజు పెడతా వాట్సాప్లో. పెట్టు, నేను బై హ్యాడ్ చేస్తా. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేసినాను. సో ఈరోజు గిట్ గురించి చెప్తున్నా. సో గిట్ చెప్తూ ప్రాక్టికల్ చూపించేది. హలో, టెస్ట్ రిపాజిటరీ క్రియేట్ అర్జున్, టెస్ట్ రేపో క్రియేట్ చేస్తాను. ఓకే, టెస్ట్ రేపో క్రియేట్ చేసి పబ్లిక్ పెట్టినా, రీడ్మీ ఫైల్ పెట్టేసిన, క్రియేట్ చేస్తాను. స్క్రీన్ షేర్ కాలేదప్పా హీరో. షేర్ కాలే నాకు. స్క్రీన్ షేర్ చేయడా మర్చిపోయినా. ఓకే, రిపాజిటరీ క్రియేట్ చేసిన టెస్ట్ రేపోని. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇనిషియల్ కమిట్ ఒకటి ఉంది కదా, ఓ కమిట్ చేస్తా. సెకండ్ కమిట్. సో గిట్ వాట్ ఈస్ ద గిట్ అంటారు. ఫస్ట్ గిట్ అంటే ఏంటి మనకి? గిట్ అంటే గిట్ ఈజ్ ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అండ్ గిట్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ ప్రీవియస్లీ గిట్ రాకముందుకు మనము SVN యూజ్ చేసేవాళ్ళం. అంటే SVN యూజ్ చేస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ SVN అండ్ గిట్ అంటే ఇది సెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి SVN, ఇది డిస్ట్రిబ్యూటెడ్ మేనేజ్మెంట్ వచ్చేసి గిట్. సో ఇంత ముందుకు ఇప్పుడు మనకి ఇక్కడ లోకల్లో గిట్ నెట్ లేకుండా కానీ గిట్ వాడచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు గిట్ బ్యాష్ ఓపెన్ చేసినాను అనుకో, గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తున్నా. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది గిట్ అండ్ SVN మీన్స్ who can work first while cloning or pushing we need internet, otherwise not required while working your changes, not required internet to work with Git. But SVN all the time required. If internet loss, we can't work on the SVN. Without internet we can't work. They used it in the 5-6 years back SVN. Okay. So that will require internet, but while using Git, cloning and pushing time only required internet, because we need to connect the local repository into central repository. We need the repository. We need the internet. Okay. So I am cloning the repository. Here now required internet. Once clone complete na, not required internet. Okay. So I am cloning the repository. సో అండ్ మనం గిట్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే గిట్ ఈజ్ యూజ్డ్ టు వర్క్ విత్ కొలాబరేషన్ ఆఫ్ ది టీమ్ అండ్ గెట్ ది రిమోట్ రిపాజిటరీ కాపీ ఇంటూ లోకల్ రిపాజిటరీ అండ్ స్టార్ట్ వర్కింగ్ యువర్ ఓన్, క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్ ప్లాన్, స్టార్ట్ వర్కింగ్ అండ్ పుష్ ది చేంజెస్ ఇంటూ ది రిమోట్ రిపాజిటరీ. మెయిన్ పర్పస్ గిట్ ఈజ్ యూజ్డ్ టు get the remote repository copy into the local repository and do your work and complete your work, commit the changes. For that reason we are using Git. Okay. అదేవిధంగా Git ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనము రిమోట్ రిపాజిటరీలో ఉండే ఏదైనా సరే, గిట్ హబ్ అంటే రిమోట్ రిపాజిటరీ అంటే అది గిట్ ల్యాబ్ కావచ్చు, బిట్ బకెట్ కావచ్చు, గిట్ హబ్ కావచ్చు, ఏమైనా కావచ్చు. సో we have a repository that in the remote you can copy that remote repository into local repository, start working your own changes with your own future branch and commit the changes, raise the pull request your future branch to main branch or develop branch. For that reason we are using Git to copy the remote repository into local, start working on with a collaboration. For example, consider 10 people are working, so they can clone
10 people same repository, they can create their own future branches, they can work on that individually. For that reason we are using Git. Okay, now I clone the repository. Now I am going the repository. So now another interview most question is, what is the difference between git merge, git rebase? Git merge, git rebase అంటారు. శివ చేస్తా, జాయిన్ అవుతున్నావా? చేస్తున్నా, స్టార్ట్ చేసిన ఇప్పుడే. చేస్తున్నా, అడ్మిన్ చేస్తున్నా. చేసిన. What is the different main question in the Git? I will tell you the today Git questions as well. Git questions ఎలా అడుగుతారు, Git related questions కూడా చెప్తున్నా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ మెర్జ్, గిట్ రీబేస్? గిట్ మెర్జ్ అంటే ఏంటంటే, నువ్వు ఒక బ్రాంచ్ ని క్రియేట్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 1 second, I will go to repository, test hyphen repo, see what happened? It is main branch, right? Git log hyphen hyphen one line. See, ఇక్కడ మనకి ఎన్ని కమిట్స్ ఉన్నాయి? ఇది ఇనిషియల్ కమిట్, రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు వచ్చినది. ఇది వచ్చేసి మనం ఇప్పుడు చేంజెస్ చేసాం కదా, అప్డేటెడ్ రిమూవల్ ఒక సెకండ్ కమిట్ చేసాం కదా, 2 కమిట్స్ ఉన్నాయి. నేను ఈ బ్రాంచ్ నుంచి కొత్త ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసినాను అనుకో, చేసి కొత్త బ్రాంచ్ చేస్తున్నా, బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నా. సో గిట్ చెక్అవుట్, బ్రాంచ్ క్రియేట్ చేసేది 2 ways ఉంటుంది. గిట్ బ్రాంచ్, బ్రాంచ్ నేమ్ ఇవ్వచ్చు, లేకుంటే గిట్ చెక్అవుట్ -b బ్రాంచ్ నేమ్ ఇస్తే క్రియేట్ అయిపోయి చెక్అవుట్ అవుతుంది. అదే గిట్ బ్రాంచ్, బ్రాంచ్ నేమ్ ఇస్తే క్రియేట్ అవుతుంది కానీ చెక్అవుట్ కాదు, నువ్వు మెయిన్ బ్రాంచ్ లోనే ఉంటావు. ఓకే ఓకే. సో గిట్ చెక్అవుట్ -b ఇచ్చినాను అనుకో, ఫ్యూచర్ అని ఇచ్చిన, ఇప్పుడు బ్రాంచ్ క్రియేట్ ఫ్యూచర్ బ్రాంచ్ లో చెక్అవుట్ అవుతా. ఓకే, ఎంటర్ అవుతావు. ఎంటర్ అవుతావు. చూడు, ఇంత ముందు మెయిన్ బ్రాంచ్ ఉండే, ఇక్కడ ఇప్పుడు ఏమొచ్చింది, ఫ్యూచర్ బ్రాంచ్ వచ్చింది. అదే నువ్వు నాకు చెక్అవుట్ కావద్దు అని బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే గిట్ బ్రాంచ్, బ్రాంచ్ నేమ్ ఇస్తావు, బ్రాంచ్ క్రియేట్ అవుతుంది కానీ చెక్అవుట్ కాదు. అప్పుడు గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి, -b ఇవ్వకుండా. గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్ ఇస్తే బ్రాంచ్ నేమ్ కి ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ చెక్అవుట్ కావాలంటే గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్, బ్రాంచ్ లేకుంటే క్రియేట్ చేసి చెక్అవుట్ కావాలంటే గిట్ చెక్అవుట్ -b బ్రాంచ్ నేమ్. అట్ ఏ టైం చెక్అవుట్ అవుతా, అట్ ఏ టైం క్రియేట్ చేస్తున్నావు, దాంట్లోకి ఎంటర్ అవుతున్నావు. అదే ఉన్న బ్రాంచ్ చెక్అవుట్ కావాలంటే గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్ అంతే, -b రాదు. ఓకే, అట్లా కాకుండా నేను బ్రాంచ్ నోట్ క్రియేట్ చేయాలి చెక్అవుట్ కావాలంటే గిట్ బ్రాంచ్, బ్రాంచ్ నేమ్. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, టచ్ అని చెప్పేసి arjun.txt అని ఫైల్ క్రియేట్ చేసిన. ఓకే, ఇప్పుడు మనం గిట్ స్టేటస్ చూస్తాం, అది ఏదంటే వర్కింగ్ ఏరియాలో ఉంటుంది. నేను ఇప్పుడు గిట్ యాడ్ చేస్తున్నాను డాట్, ఇప్పుడు స్టేజింగ్ ఏరియాకి వస్తుంది, గిట్ స్టేటస్ చూస్తున్నాను, తర్వాత గిట్ కమిట్ చేస్తున్నాను, లోకల్ రిపాజిటరీలో స్టోర్ అవుతుంది. ఓకే, యాడ్ ఫైల్. ఓకే, ఇప్పుడు నువ్వు గిట్ లాగ్ చూసినావు అనుకో, గిట్ unable to, ఓకే, గిట్ కాన్ఫిగ్ -global. ఇది ఫస్ట్ టైం మనము గిట్ హబ్ ని గిట్ కి ఇంటిగ్రేట్ చేయకపోతే ఈ విధంగా అడుగుతుంది. గ్లోబల్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఓకే, గ్లోబల్ ఈమెయిల్ డాట్ ఈమెయిల్ ఐడి మన గిట్ హబ్ యొక్క ఈమెయిల్ ఐడి. ఎందుకు కాన్ఫిగరేషన్? టు ఇంటిగ్రేటింగ్ గిట్ ఇంటూ గిట్ హబ్ రిమోట్ రిపాజిటరీ. ఓకే, ఇంటిగ్రేటింగ్ లోకల్ రిపాజిటరీ ఇంటూ రిమోట్ రిపాజిటరీ. ఓకే. కాదు, ఇది ఫస్ట్ టైం చేయాల్సిన మస్ట్ రిక్వైర్. ఇది వద్దు, ఫస్ట్ క్లాస్ అన్న.
చేసినావు? ఆ? ఇది ఈ జీమెయిల్ ఐడితో మనకు రియల్ టైంలో మన కంపెనీ మెయిల్ ఐడి ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఇంతే, ఇట్లే చేస్తాం. రియల్ టైంలో అంటే మెయిల్ ఐడి ఒకటి మాట్లాడు అంతే. అట్ ద డేట్ మన కంపెనీ నేమ్ వస్తుంది. ఓకే, గిట్ కాన్ఫిగ్ -1 గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్ ఇచ్చినాను. సేమ్ ఇచ్చి ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి తీసేసి ఇక్కడ ఈమెయిల్ ప్లేస్లో యూజర్ నేమ్. ఇప్పుడు మన గిటప్ యూజర్ నేమ్ తీసుకోవాలా. గిటప్ యూజర్ నేమ్కి వెళ్తే ఇక్కడికి వెళ్ళాం అనుకో, ప్రొఫైల్కి మన గిటప్ యొక్క యూజర్ నేమ్ ఏంటి, ప్రొఫైల్కి వెళ్తే ఇక్కడ చూపించినాం అనుకో, ఇది మన గిటప్ యొక్క యూజర్ నేమ్. మన గిటప్ యూజర్ నేమ్ ఇచ్చినాం. ఓకే, ఇప్పుడు గిట్ కమిట్ చేద్దాం. ఇప్పుడు కమిట్ చేసినాం అనుకో, ప్రీవియస్ కమిట్ చేస్తున్నా. సో తీసుకోండి, అప్పుడు ఎక్కడ వచ్చిందా? ఓకే, ఇప్పుడు తీసుకోండి. ఇప్పుడు గిట్ లాగ్ -1 లైన్. ఇప్పుడు ఏముంది, ఇంత ముందుకు మనకి 2 ఉండే మెయిన్ బ్రాంచ్ లో. ఇక్కడ గుర్తుందా, మెయిన్ బ్రాంచ్ లో చెక్ చేసింటే ఏమున్నాయి మనకి? మెయిన్ బ్రాంచ్ లో 5080 ఉందా? 5080 వచ్చింది. తర్వాత కొత్త కమిట్ చేంజ్ చేసాం, కొత్త కమిట్ వచ్చింది. నేను ఇప్పుడు గిట్ మెర్జ్ చేశాను అనుకో, ఇది యాడ్ అయిపోయి మెయిన్ బ్రాంచ్ లోకి. ఇప్పుడు నేను మెయిన్ బ్రాంచ్ చెక్అవుట్ అయ్యి గిట్ మెర్జ్ ఫ్యూచర్ బ్రాంచ్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఏమైంది, మన కొత్త చేంజెస్ కి కొత్త కమిట్ ఐడి క్రియేట్ అయింది. కరెక్ట్, చూడు ఇక్కడ మనకి ఏముండే ఇంతకుముందు ఫ్యూచర్ బ్రాంచ్ లో ఈ 2 మాత్రం ఉండే. ఇప్పుడు నేను ఇది చేంజెస్ చేసినా కదా, సో ఇప్పుడు ఈ కొత్త కమిట్ ఐడి క్రియేట్ అయింది. ఇప్పుడు నేను గిట్ చెక్అవుట్ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాను అనుకో, ఇప్పుడు గిట్ లాగ్ -1 లైన్ ఇచ్చినాను అనుకో, ఇప్పుడు ఏమున్నాయి మనకి? ఈ 2 మాత్రం ఉన్నాయి. అదే నేను ఇప్పుడు ఇక్కడ గిట్ మెర్జ్ ఫ్యూచర్ అని ఇచ్చాను అనుకో, ఇది యాడ్ అయిపోయి ఇంకా కొత్త ఐడి కూడా వస్తుంది మెర్జ్కి. అంటే ఎక్స్ట్రా ఒక ఐడి, ఒక కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది. ఇది యాడ్ అవుతూ ప్లస్ ఒక ఎక్స్ట్రా కొత్త కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది. ఏం చేయడం వల్ల? గిట్ మెర్జ్ చేయడం వల్ల. చూడు, గిట్ మెర్జ్ ఫ్యూచర్ ఏమన్నా నేను ఇప్పుడు మనకి ఏమున్నాయి ఇక్కడ? 1 2 ఉన్నాయి, ఇప్పుడు 4 వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది యాడ్ అయిపోయి మళ్ళీ మెర్జ్ చేసేందుకు ఒక కొత్త కమిట్ ఐడి వస్తుంది గిట్ మెర్జ్ చేయడం వల్ల. ఓకే, చూడు ఇప్పుడు చూడు, గిట్ మెర్జ్ చేసినా. ఇప్పుడు సేమ్ కమాండ్ రన్ చేస్తే 4 ఉంటాయి. చూడండి, 4 కమిట్ ఐడీస్ ఉంటాయి. గిట్ మెర్జ్ ఫ్యూచర్, ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్, ఫాస్ట్ ఫార్వర్డ్. అంటే ఫ్యూచర్ లో నుంచి మెయిన్ లెగ్ మెర్జ్ చేసిన కాబట్టి అట్లా ఒక లైన్. కరెక్టే, గిట్ మెర్జ్ ఫ్యూచర్ చేశాను. ఫాస్ట్ ఫార్వర్డ్ ఎందుకు తీసుకుంది ఇది? అంటే లోకల్లో చేస్తున్నావు కాబట్టి అందుకు ఫాస్ట్ ఫార్వర్డ్. అంటే వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్ చేస్తున్నావు కదా. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే గిట్ మెర్జ్ చేసినాను అనుకో, సేమ్ ఇదే రావాలి. ఎందుకు ఇలా వచ్చింది? ఫాస్ట్ ఫార్వర్డ్ ఎందుకు వచ్చింది? 3 ways ఉన్నాయి అర్జున్, అది ఫాస్ట్ ఫార్వర్డ్. ఇంకా అది కాదు, ఇప్పుడు నేను ఏం చేశానంటే గిట్ మెర్జ్ చేశానా. ఇప్పుడు గిట్ మెర్జ్ చేసినాను అనుకో, అప్పుడు ఏం కావాలంటే ఇక్కడ ఈ 3 కమిట్స్ ఐడీస్ వస్తున్నాయి, ఇంకో కొత్త కమిట్ ఐడి కూడా క్రియేట్ కావాలా గిట్ మెర్జ్ చేస్తే. ఎందుకు రాలేదు? ఒక సెకండ్, ఏదన్నా చేంజెస్ జరిగింటే. నెట్ చాలా స్లో ఉన్నట్టుంది ఈరోజు.
Okay, okay, okay. No changes have been added in the so after creating our future branch, merchant should require changes in the main branch as well. Then only it will take the git merge. Otherwise, it will take the fast forward merge. That's what they are telling. అంటే అంటే నువ్వు ఏమంటున్నారంటే రెండు future బ్రాంచ్లే branch create తీసుకున్నావు చేసిన కదా. తర్వాత నేను చేసిన తర్వాత ఆ మెయిన్ బ్రాంచ్ లో ఏదైనా కమిట్ జరిగిండాలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ ఏమంటున్నాడంటే when you create a future branch from main and added the arjun.txt and when you merge future into back main, there was no new commit on main. So since the branch was created, so it just fast forward in the main pointer. సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నేను బ్రాంచ్ క్రియేట్ చేసినాను, ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసిన తర్వాత మెయిన్ బ్రాంచ్ లో ఏ కమిట్ జరగలేదు, అందుకు మనకు వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ తీసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చేంజెస్ చేయాలి. ఇప్పుడు మనం ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసినాం కదా, ఇప్పుడు ఇక్కడ చేంజెస్ చేస్తాను. ఇప్పుడు టచ్ అని చెప్పేసి main.txt చేస్తున్నా, గిట్ యాడ్, గిట్ స్టేటస్, గిట్ కమిట్ -m యాడెడ్ కమిట్ ఆన్ మెయిన్ బ్రాంచ్. ఓకే, ఇప్పుడు గిట్ చెక్అవుట్ ఫ్యూచర్, ఇప్పుడు చెక్అవుట్ అయినా. సో ఇప్పుడు చెక్అవుట్ అయిన తర్వాత ఇప్పుడు గిట్ ఇప్పుడు కొత్త బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. గిట్ చెక్అవుట్, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసి మరీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కమిట్స్ హ్యాపెన్ అయినాయి. ఇక్కడ మళ్ళీ నేను కమిట్స్ చేస్తాను. ఇప్పుడు టచ్ ఫ్యూచర్ .txt గిట్ యాడ్ గిట్ కమిట్ -m యాడెడ్ కమిట్ ఆన్ ఫ్యూచర్ బ్రాంచ్. సింగిల్ కొటేషన్ ఉండింది, అందుకు అట్లా వచ్చింది. ఇప్పుడు గిట్ లాగ్ -ఆన్లైన్ వన్ లైన్. ఓకే, ఇప్పుడు మనకి ఇది చూపిస్తుంది కదా 1 2 3 4 చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కమిట్ ఐడితో పాటు ఇంకో కొత్త కమిట్ ఐడి కూడా క్రియేట్ కావాలా మనకి. ఇప్పుడు చూద్దాం ఏమైందో. ఇప్పుడు గిట్ చెక్అవుట్ 7c మనది ఇప్పుడు ఉండేది ఇక్కడ. గిట్ చెక్అవుట్ మెయిన్, గిట్ మెర్జ్ ఫ్యూచర్. దానికంటే ముందు ఫస్ట్ మనకి గిట్ లాగ్ చూద్దాం. గిట్ లాగ్ -1. సో డి ఉంది ఇక్కడ. సో డి ఉందంటే 7c యాడ్ అయిపోయి మళ్ళీ కొత్త కమిట్ యాడ్ కావాలా. అంటే ఈ కమిట్ ఐడి యాడ్ అయ్యి ఇందులో ఇంకో కొత్త కమిట్ రావాలా. గిట్ మెర్జ్, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 అంటే 5 6 2 యాడ్ కావాలా, 6 కావాలా. గిట్ మెర్జ్ ఫ్యూచర్. ఇప్పుడు ఓకే చూడు 1 2 3 4 5 6 వచ్చిందా, 7c వచ్చింది. తర్వాత ఒక ఎక్స్ట్రా కమిట్ ఐడి క్రియేట్ అయింది. దిస్ ఇస్ ద గిట్ మెర్జ్. అర్థమవుతుందా? ఇప్పుడు మనము ఒక మెయిన్ బ్రాంచ్ లో నుంచి ఒక ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసి ఉంటాం. వేరే వాళ్ళు ఒక ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసి వాళ్ళు మెర్జ్ చేసేసి ఉంటారు. సో ఒక కమిట్ మనం క్రియేట్ చేసిన ఒక కమిట్ హ్యాపెన్ అయింది ఇన్ ద మెయిన్ బ్రాంచ్ లో. సో మనం కమిట్ చేసినాము. సో మనం కమిట్ చేయడం వల్ల ఇంత ముందుకు మెయిన్ బ్రాంచ్ 2 కమిట్లు ఉన్నాయి అనుకోండి. నేను ఒక బ్రాంచ్ క్రియేట్ చేసిన, నువ్వు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసినావు. సో నువ్వు కమిట్ చేసి మెర్జ్ చేసేసినావు. సో మెయిన్ బ్రాంచ్ లో అప్పుడు 3 ఉంటాయి. సో నేను కమిట్ చేసిన నాది ఒకటి ఉంది నా ఫ్యూచర్ బ్రాంచ్ లో. మళ్ళీ నేను అప్పుడు గిట్ మెర్జ్ చేసినాను అనుకో మెయిన్ బ్రాంచ్ లోకి. గిట్ మెర్జ్ మెయిన్ బ్రాంచ్ లోకి చేయడం వల్ల సో నీ కమిట్
ప్లస్ నా కమిట్ ప్లస్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, ఎందుకంటే గిట్ మెర్జ్ చేయడం వల్ల. గిట్ రీబేస్ చేస్తే ఎక్స్ట్రా కమిట్ రాదు. ఇప్పుడు నేను గిట్ రీబేస్ చేస్తాను. ఓకే, అర్థమవుతుందా? 7 అర్థమవుతుంది. అదేనా ఫాస్ట్ ఫార్వర్డ్ కు రీబేస్ కు మెర్జ్ కు రీబేస్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చెప్పాలా? ఇప్పుడు గిట్ మెర్జ్ రీబేస్ మెర్జ్ కు రీబేస్ కు డిఫరెన్స్ అదేనా? డిఫరెన్స్ అదే. రీబేస్ చేస్తే నువ్వు ఫీచర్ బ్యాంక్స్ లో ఎన్ని కమిట్స్ ఉంటే అవి మాత్రమే యాడ్ అవుతాయి, ఎక్స్ట్రా కమిట్ అయితే యాడ్ కాదు. గిట్ మెర్జ్ చేస్తే ఒక ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇక్కడ ఒకటి 4 ఉండే 5 ఇప్పుడు 6 అయినాయి. సో ఇది ఫీచర్ బ్యాంక్స్ లో కావాలంటే ఫీచర్ బ్యాంక్స్ ఉంచుడు. ఇది మెర్జ్ మెర్జ్ బ్రాంచ్ ఫీచర్ కి ఒక కమిట్ ఐడి క్రియేట్ అయింది. అదే రీబేస్ చేస్తే ఇది మాత్రమే వచ్చేస్తుంది. ఓకే, ఇది మాత్రమే వచ్చేస్తుంది. కమిట్ అనేది యాడ్ కాదు, అడిషనల్ కమిట్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తా, టచ్ మెయిన్ బ్రాంచ్ లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తా, 2.txt గిట్ యాడ్ అంతేలే, గిట్ కమిట్ -m యాడెడ్ న్యూ ఫైల్. ఓకే, ఇప్పుడు గిట్ స్టార్ట్ -1 లైన్. చూడు ఇప్పుడు ఏమైంది, ఒక కొత్త కమిట్ ఐడి వచ్చింది. ఇప్పుడు నేను ఫ్యూచర్ బ్యాంక్స్ చెక్అవుట్ అయ్యి మళ్ళీ ఒక కమిట్ చేస్తే ఆ కమిట్ ఐడి మాత్రమే వస్తుంది, ఏది ఎక్స్ట్రా కమిట్ ఐడి క్రియేట్ కాదు. ఇక్కడ ఒక ఎక్స్ట్రా కమిట్ ఐడి క్రియేట్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నా చేంజెస్, దీని తర్వాత ఫ్యూచర్ బ్రాంచ్ కమిట్ ఐడి ఒక్కటి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫ్యూచర్ బ్రాంచ్ చెక్అవుట్ అవుతాను. గిట్ చెక్అవుట్ ఫ్యూచర్, గిట్ చెక్అవుట్ ఫ్యూచర్ అయినా. ఇప్పుడు గిట్ టచ్ ravi.txt ఇప్పుడు కమిట్ కావాలి కదా మనకి, గిట్ యాడ్ గిట్ కమిట్ -m యాడెడ్ రవి ఫైల్. ఓకే, ఇప్పుడు చూడు కొత్త కమిట్ 7 వచ్చిందా, 7.1 ఇక్కడ లేదు చూడు, 7.1 ఇక్కడ 7.1 మాత్రం యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను రీబేస్ చేయడం వల్ల 7.1 మాత్రమే యాడ్ అవుతుంది, కొత్త కమిట్ ఐడి యాడ్ కాదు. అదే మెర్జ్ చేయడం వల్ల 7.1 యాడ్ అయిపోయి ఇంకో కొత్త కమిట్ ఐడి యాడ్ అవుతుండే. ఇప్పుడు నేను చెక్అవుట్ అయ్యి అర్జున్ స్క్రీన్ షేర్ కాలే, స్క్రీన్ షేర్ కాలే, స్టాప్ అయిందా? లేదు కనిపిస్తుంది శ్రావణ్, కనిపించలే, వస్తుంది. మళ్ళీ స్టార్ట్ చేసిన, మళ్ళీ రీసెట్ చేస్తా. అర్జున్ ప్రెసెంట్ వస్తుందా? వస్తుంది అర్జున్ నాకు. అది మిస్ అయిపోయింది. వస్తుందన్న శివన్న నీకు? నాకు వస్తుంది అర్జున్ శ్రావణ్, క్లియర్ గానే ఉంది నాకు. అదే ఇప్పుడు గిట్ చెక్అవుట్ ఫీచర్ కొట్టాడు. ఓకే ఓకే, ఒకసారి నువ్వే రీఫ్రెష్ గానీ రీజాయిన్ గా నువ్వు అవుతుంది. ఓకే వస్తుంది. నెట్వర్క్ లో వస్తుంది, ఏదైనా నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. రావట్లే. సరే సరే ఓకే. ప్రాక్టికల్ మీరిద్దరు సైలెంట్ ఉన్నారు, అదే చెప్పాలా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ మెర్జ్ అండ్ గిట్ రీప్లేస్? గిట్ మెర్జ్ అండ్ గిట్ రీప్లేస్ అంటారు. గిట్ మెర్జ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ we have a main branch and we have a 2 developers, developer 1 developer 2, main branch. So I will tell you. So we have main branch, okay, GitHub. There is a 2 developers, developer 1 developer 2. Developer 1 created feature branch from main branch, developer 2 created from main to feature branch. Developer 1 completed his work,
and merged his feature branch into main branch. So main branch happened the commit before merging the developer to changes. Developer to also made the changes, and he merged in the local or remote also. So that time it will add the developer 1 changes, developer 2 changes, again one new commit ID. So git merge. If you use the git rebase, it will add already developer 1 changes commit ID added. Developer 2 commit ID only it will add if you use the git rebase. It will not add extra commit ID. సో మళ్ళీ ఈ క్వశ్చన్ అడుగుతారు, వేర్ యూ కెన్ యూజ్ ద గిట్ మెర్జ్ గిట్ రీబేస్. ఎప్పుడు మనం గిట్ రీబేస్ యూజ్ చేయొచ్చు, ఎప్పుడు మనము గిట్ మెర్జ్ యూజ్ చేస్తాం, అది ఇంపార్టెంట్. మనం గిట్ మెర్జ్ ఎప్పుడు యూజ్ చేస్తానంటే స్టాండర్డ్ బ్రాంచెస్ అంటే మెయిన్ బ్రాంచ్ కానీ డెవలప్ బ్రాంచ్ కానీ ఉండే వాటికి గిట్ మెర్జ్ యూజ్ చేయాల. స్టాండర్డ్ బ్రాంచెస్ అంటే ప్రొటెక్టెడ్ బ్రాంచెస్, అవి డిలేట్ ఉండవు, అంటే లాంగ్ లివ్డ్ బ్రాంచెస్ అంటారు. లాంగ్ లివ్డ్ బ్రాంచెస్ అంటారు. అదే గిట్ రీబేస్ ఎక్కడ వాడతాం అంటే షార్ట్ లివ్డ్ బ్రాంచెస్, ఫ్యూచర్ బ్రాంచ్ వన్స్ వర్క్ కంప్లీట్ అయితే డిలీట్ చేస్తాం కదా, అప్పుడు రీబేస్ యూజ్ చేస్తాం. ఎందుకంటే మెయిన్ బ్రాంచ్ యూ కెన్ ట్రాక్ ఆల్ ది చేంజెస్. ఇంకా స్టాండర్డ్ బ్రాంచ్, స్టాండర్డ్ బ్రాంచ్ ఎక్కువ ఉంటుంది, అందులో మనకి కమిట్ ఐడీస్ ప్రాపర్గా చూపించడం కోసం మనం వెయిట్ చేస్తాం. అలా కాకుండా షార్ట్ లివ్డ్ అంటే ఏంటి, మనకి ఈ బ్రాంచ్ ఇప్పుడు మాత్రం ఉంటుంది, మనం డిలీట్ చేసుకోవచ్చు. సో మనకి హిస్టరీ అంతా మళ్ళీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్గా నువ్వు 10 మంది డెవలపర్స్ ఉన్నావు, 10 మంది డెవలపర్స్ ఉండడం వల్ల నేను 5 కమిటీ చేశాను, నువ్వు 5 కమిటీ చేశాను, కానీ 5 కమిటీలకు ఒక కమిటీ క్రియేట్ అయ్యింది మెయిన్ బ్రాంచ్. అందుకోసము స్టాండర్డ్ బ్రాంచెస్లో గిట్ మెర్జ్ వాడతాము, స్లాట్ లివ్డ్ బ్రాంచెస్లో గిట్ రీబేస్ వాడతాము. ఇప్పుడు కనిపిస్తుందా శ్రావణ్? హలో శ్రావణ్, జాయిన్ అవ్వదు. శివకుమార్ అర్జున్ లేదు, నాకు క్లియర్ గా ఉంది. నాకు అర్జున్ కాలే నేను శ్రావణ్ నీ పేరు చూసి శ్రావణ్ అర్జున్ శ్రావణ్ ఇంకా రాలేదు అనుకుంటా, అది జాయిన్ అవ్వాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే గిట్ చెక్అవుట్ మెయిన్కి వెళ్తా. ఓకే, ఇప్పుడు గిట్ లాగ్ -1 లైన్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 8 వస్తాయి. ఇప్పుడు 9 రాకూడదు, మనం రీబేస్ చేద్దాం. ఇప్పుడు గిట్ రీబేస్ ఫ్యూచర్, చూడు రీబేస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్, రీబేస్ ఆటోమేటిక్గా వచ్చేసింది, అదే రీబేస్ అని వచ్చింది. ఇప్పుడు నువ్వు చెక్ చేయి, గిట్ చూడు 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 ఇంతమంది 6 ఉండి ఉంటాయి. 7 ఉన్నాయి. 6D git rebase successfully rebased and updated the main branch, added new file. ఇది మాత్రం చూపిస్తుంది. git rebase feature successfully rebased the updated references. 6A మనం ఫ్యూచర్ బ్రాంచ్ లో చేంజెస్ చేసినామా ఇంతకి? చెక్అవుట్ అయినా చేయలే, మనం చేంజెస్ చేసినాం ఫీచర్ బ్రాంచ్ లో చేసినాం. గిట్ చెక్అవుట్, అప్పుడు ఫీచర్ బ్రాంచ్ చెక్అవుట్ అని మనం చేంజెస్ చేసలేం, కమిట్ వచ్చలేదు అంటే చేంజెస్ చేయాలి కదా. మనం చేంజెస్ చేయడం మర్చిపోయాం. ఇక్కడ టచ్ యూజ్ చేసి txt గిట్ యాడ్. ఓకే, చెక్అవుట్ అయినాం, మళ్ళీ మెయిన్ బ్రాంచ్ చెక్అవుట్ అయినాం.
git commit -m added 3 file. git log -1 line. సో ఇప్పుడు మనకి 17 వచ్చింది. ఓకే, 17 యాడ్ కావాలా మనకి. ఇప్పుడు గిట్ చెక్అవుట్ 17 కాకుండా 17 గిట్ చెక్అవుట్ మెయిన్. ఇప్పుడు గిట్ రీబేస్ ఫీచర్. ఇప్పుడు చూద్దాం. గిట్ లాగ్ -1 లైన్ ఇదో 17 వచ్చింది. అప్పుడు కూడా వచ్చింది, మనం చూసుకోలేము. ఇదిగో 17 యాడ్ అయిందా? 17 మాత్రం ఒకటే యాడ్ అయింది. అర్థమైందా? 17 యాడ్ అయిందా? ఇదిగో మెయిన్ బ్రాంచ్ లో, ఫీచర్ బ్రాంచ్ లో ఉండే కమిట్ ఐడి మెయిన్ బ్రాంచ్ లో యాడ్ అయిపోయింది. అదొకటే యాడ్ అయింది, ఎక్స్ట్రా యాడ్ కాలే. ఇప్పుడు చూడు, ఎక్స్ట్రా ఒకటి యాడ్ కాలే. ఇప్పుడు మనకి మెయిన్ బ్రాంచ్ లో ఇంతకుముందుకి ఎన్ని ఉంటే మెయిన్ బ్రాంచ్ లో చెక్ చేస్తే, మెయిన్ బ్రాంచ్ లో చెక్ చేసినాము, ఇప్పుడు చెక్ చేయలే కదా. ఇక్కడ ఒక రీబేస్ చేసినాము, చెక్అవుట్ అయినాము, మెయిన్ బ్రాంచ్ చెక్ చేయలే. ఇంతకుముందుకి ఫ్యూచర్ బ్రాంచ్ లో ఎన్ని ఉండే? 1 2 3 4 5 6 ఉండే. ఇక్కడ ఇది 17 ఒకటే యాడ్ అయింది అంతే. ఇప్పుడు చూడు, కావాలంటే చూస్తా చూడు, ఇవి ఆల్రెడీ ఇందులో ఉండేటివే చూడు. ఓకే, ఇది మన ఈ అనేది మనం ఫైల్ ని మెయిన్ బ్రాంచ్ లో యాడ్ చేసినది, ఇది ఫీచర్ బ్రాంచ్ లో యాడ్ చేసినది. రీబేస్ లో ఒకటే మన ఫీచర్ బ్రాంచ్ లో ఎన్ని కమిట్ చేసి అన్ని కమిట్స్ వస్తాయి. ఎక్స్ట్రా కమిట్ ఐడి ఒకటి, అన్నిటి కలిపి ఒక కమిట్ ఐడి క్రియేట్ అయితే అది కాదు. సో ఐ యాడెడ్ ది 2 కమిట్స్ in feature branch. If you use the git rebase now, it will add 2 commits only. If I use the git merge, it will add 2 commits. Again, it will add another commit. 3 commits it will add. New commit it will add to merge. If I do the 10 commits, it will add 10 commits and it will add again 1 commit 11. If you use the git merge, if you use the git rebase, it will add 10 only. 10 మాత్రం యాడ్ అవుతాయి. ఫ్యూచర్ బ్రాంచ్ లో 10 చేసినా అవి యాడ్ చేసి 10 మాత్రం యాడ్ అవుతాయి మెయిన్ బ్రాంచ్ లో. అది రీబేస్. ఓకే, తర్వాత ఇప్పుడు ఐ వాంట్ అడుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఇన్ ఫ్యూచర్ బ్రాంచ్ ఐ మేడ్ 10 commits, బట్ ఐ వాంట్ ఓన్లీ 1 commit ఇన్ మెయిన్ బ్రాంచ్. వాట్ ప్రాసెస్ ఐ నీడ్ టు డూ? చెప్పండి, ఒక ఐడియా ఉందా? నేను ఇప్పుడు ఫ్యూచర్ బ్రాంచ్ లో 10 కమిట్లు చేసిన, ఆ 10 కమిట్లు కలిపి నాకు ఒక కమిట్ ఐడియా రావాలా? రీబేస్ 10 యాడ్ అవుతాయి అంటారు, టెస్ట్ మాత్రం యాడ్ కాదు. ఇప్పుడు రీబేస్ ఏమవుతుంది, 10 యాడ్ అవుతాయి కానీ ఎక్స్ట్రా యాడ్ కాదు. మెర్జ్ చేసి ఆ 10 యాడ్ ఒక ఎక్స్ట్రా ఒకటి వస్తా అంటే 11 కమిట్లు యాడ్ అవుతాయి. కానీ వాడు ఏమంటున్నాడు ఇంటర్వ్యూవర్, I did the so many changes 10 times, but all the 10 changes I want 1 commit ID in the main branch. Git squash. Combining 10 into 1. అంటే ఏది కనపడవుగా, ఒక్కటి మాత్రం కొత్త కమిట్ ఐడి మాత్రం కనపడతా, 10 వెళ్ళిపోతాయి. గిట్ స్క్వాష్ అంటే కంబైనింగ్ ద 10 కమిట్స్ into 1 commit. స్టాష్ అంటే ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెంపరరీ ఇట్ విల్ స్టోర్ ఇన్ ద రిపాజిటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఫీచర్, there is some production issue. So if I commit the changes na, it will store in the .git folder. So I don't want to commit, but I want to save the changes. If I commit the changes, it will store in the .git folder, right? నేను కమిట్ చేసి పుష్ చేసినప్పుడు వెళ్తాయి కదా, అవి వెళ్ళకూడదు, నాకు లోకల్లోనే ఉండాలా. నేను ఏం చేస్తున్నా అంటే, ఒక ఫ్యూచర్ బ్రాంచ్ లో చేంజెస్ చేస్తున్నా. నేను ఇప్పుడు చేసిన తర్వాత నాకు ప్రొడక్షన్ నుంచి ఇష్యూ వచ్చింది. సో నేను ఆర్టిస్ట్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుని వర్క్ చేసుకోవాలా, అదే రిపాజిటరీలోనే. నేను కమిట్ చేస్తే ఆ కమిట్స్ అనేది నేను పుష్ చేసినప్పుడు వెళ్ళిపోవు. వేరే బ్రాంచ్ క్రియేట్ చేసినా కానీ పుష్ చేసినప్పుడు వెళ్ళిపోవు. నేను కమిట్ చేసినాను అనుకో, నువ్వు ఆల్రెడీ కమిట్ ది చేంజెస్, ప్లీజ్ పుష్ ది చేంజెస్ అంటే అది నువ్వు వేరే బ్రాంచ్ క్రియేట్ చేయడానికి రాదు. నువ్వు కమిట్ చేయని అడుగుతుంది. అలా చేయకుండా అంటే గిట్ స్టాష్ వాడతాం, అప్పుడు సేవ్ అయిపోతాయి అంతే.
లోకల్ రిపాజిటరీలో సేవ్ అయితే నువ్వు చెక్అవుట్ అయ్యి మెయిన్ బ్రాంచ్ కి ఆర్టిజన్ క్రియేట్ చేసి చేంజెస్ చేసి పుష్ చేయొచ్చు. నీ బ్రాంచ్ మాత్రం చేంజెస్ మాత్రం సేవ్ అవుతాయి. ఇప్పుడు నువ్వు మళ్ళీ అది అయిపోయినాక నీ వర్క్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు గిట్ నీ బ్రాంచ్కి వెళ్ళి గిట్ పాప అని ఇస్తే అయిపోయా. అన్టాస్ అవుతాయి. టాస్ అయిన చేంజెస్ అన్టాస్ అవుతాయి. నువ్వు మళ్ళీ వర్కింగ్ ఏరియాలోనే ఉంటాయి, అన్ని స్టార్ట్ చేసుకోవచ్చు నువ్వు మళ్ళీ. ఇప్పుడు ఇది అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ ఫెచ్ అండ్ గిట్ పుల్ అంటారు. ఐడియా ఉందా ఎవరికన్నా? గిట్ ఫెచ్ గిట్ పుల్ ఎవరికైనా ఐడియా ఉందా? గిట్ పుల్ అంటే getting the code from the remote repository to local. చూడు పుష్ చేసేసిన వెళ్ళిపోయినాయి చేంజెస్. గిట్ ఫెచ్ గిట్ పుల్ అంటే గిట్ ఫెచ్ అయినా గిట్ పుల్ అయినా ఒక బ్రాంచ్ లో ఉన్న చేంజెస్ రిమోట్ లో ఉన్న చేంజెస్ లోకల్ కి తెచ్చుకుంటాం. ఓకే, పుల్ అనే ఒకటే ఫెచ్ అనే ఒకటే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే మనము గిట్ ఫెచ్ యూజ్ చేసిన అనుకో చేంజెస్ అనేది వస్తాయి కానీ మన దాంట్లో సేవ్ గా చూపిస్తుంది ఈ చేంజెస్ ఉన్నాయి అని. నీకు కావాలనుకుంటే గిట్ ఫెచ్ చేసి గిట్ మెర్జ్ చేయాలి, అప్పుడు రిమోట్ లో ఉండే చేంజెస్ నీ దాంట్లోకి వస్తాయి. లేదు నాకు డైరెక్ట్ రిమోట్ లో ఉండే చేంజెస్ నా దాంట్లోకి రావాలంటే గిట్ పుల్. అర్థమవుతుందా? అంత సైలెంట్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు చూడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక కమిట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఏదో ఒక కమిట్ చేస్తా, న్యూ కమిట్ చేస్తున్నా. చేసి ఇప్పటికి ఇక్కడికి వెళ్తా. ఇప్పుడు నేను ఏం చేస్తా, గిట్ సెర్చ్ చేస్తా. గిట్ ఫెచ్ చేస్తున్నా, ఏమవుతుందో చూద్దాం. ఏమైంది ఇక్కడ ఏమంటున్నాడు వీడు, ఫైవ్ డన్ ఆబ్జెక్ట్ ఇన్ కంపేరింగ్ ఆబ్జెక్ట్ 2 by 2 డన్. ఇప్పుడు నేను క్యాట్ ఇచ్చాను అనుకో, క్యాట్ అర్జున్ కదా, అర్జున్ ఫైల్లో నేను ఎడిట్ చేసినా కదా, లేదు చూడు అర్థమైందా? నేను ఫెచ్ చేసినా కానీ రాలే. ఇప్పుడు నేను ఏం చేయాలంటే మెర్జ్ చేయాల, గిట్ మెర్జ్. ఓకే చూడు వచ్చేసా. ఇప్పుడు క్యాట్ ఇచ్చాను అనుకో, అర్జున్ ఇచ్చాను అనుకో, వచ్చిందే. ఓకే, fetch plus merge is equal to full. కరెక్ట్. ఫెచ్ ప్లస్ ఫుల్ ఇజ్ ఈక్వల్ టు మెర్జ్. అర్థమవుతుందా? సైలెంట్ కూడా శివ శ్రావణ్ అర్థమైంది అర్జున్. గిట్ ఫెచ్ గిట్ పుల్ వచ్చేసి ఫెచ్ ప్లస్ మెర్జ్. ఇప్పుడు నువ్వు చేంజెస్ ఫస్ట్ చూడాలా, మెర్జ్ చేయకూడదు. ఏం చేంజెస్ ఉన్నాయో చూసుకోవాలనుకుంటే గిట్ ఫెచ్ యూజ్ చేస్తాం. అట్లా చేసి నాకు కావాలా చేంజెస్ అనుకునేప్పుడు మాత్రమే అప్పుడు గిట్ ఫెచ్ చేసి గిట్ మెర్జ్ చేస్తాం. లేదు నాకు ఏ చేంజెస్ ఉన్నాయో కానీ డైరెక్ట్ నాకు రావాలంటే గిట్ పుల్ చేస్తాం. గిట్ పుల్ ఇప్పుడు చూపిస్తా, మళ్ళీ ఇంకో కొత్త కమిట్ చేస్తా ఇక్కడ ఇందులోనే అర్జున్ ఫైల్లోనే. మనం రియల్ టైమ్ లో ఎక్కువ ఏది వాడతారు అర్జున్? గిట్ పుల్లే. ఓకే ఓకే, గిట్ ఫెచ్ వాడం, గిట్ పుల్లే వాడేది. ఇప్పుడు ఒక కమిట్ చేసినాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే గిట్ పుల్ చేస్తా. ఇప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ లైన్ కూడా రావాలి మనకి. అప్పుడు ఫస్ట్ నేను గిట్ ఫెచ్ చేస్తే రాలే కదా, క్యాట్ ఇస్తే ఏం రాలే కదా. ఇప్పుడు నేను అప్పుడు క్యాట్ ఇస్తే ఏం చూపిలే కానీ రిమోట్ లో యాడ్ చేసిన, మళ్ళీ గిట్ మెర్జ్ చేసిన, అప్పుడు ఏమొచ్చింది ఫస్ట్ లైన్ చూపించింది యాడ్ చేసిన. ఇప్పుడు నేను పుల్ చేసిన అనుకో ఇంకో లైన్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫెచ్ చేస్తే రాదు, మళ్ళీ ఫెచ్ చేసినాక మెర్జ్ కూడా చేయాలి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూపిస్తా చూడు, క్యాట్ అని ఇచ్చి అర్జున్ ఇచ్చినాను అనుకో, సెకండ్ లైన్ ఆటోమేటిక్గా వచ్చేసింది. You want to changes directly in your working area, you can use the git pull. But if you want to see only changes, don't want to merge changes into your working area, you can use the git fetch and see the changes. If you want to can use the git merge, it will store the changes
it will take the latest changes from remote to your working area. ఇప్పుడు గిట్ స్టేటస్ చూసినాం అనుకో, లేదు కమిట్ చేయాలా, నథింగ్ టు కమిట్, ఏం చేయలేదు, ఇది గిట్ పుల్ చేసేసాం డైరెక్ట్. అదే నువ్వు గిట్ మేడ్ చేసి యాడ్ చేసి చేంజెస్ చేయాలా. అర్థమవుతుందా? ఇది ఎప్పుడు వస్తాయంటే తర్వాత కాన్ఫ్లిక్ట్స్ చెప్తా. ఇప్పుడు మెయిన్ గా రియల్ టైమ్ లో వాడేది కాన్ఫ్లిక్ట్స్ ఒక్కటే. ఈ రీబేస్లు ఇవన్నీ ఒక్కటే సరిపోతుంది. ఇవన్నీ రియల్ టైమ్ లో మనం ఫేస్ చేసేది కాన్ఫ్లిక్ట్స్ ఒకటే. ఈ రీబేస్లు ఏవి వాడము మనం. గిట్ యాడ్ ఫైల్ చేంజెస్ చేసినామా, యాడ్ చేసినామా, కమిట్ చేసినామా, పుష్ చేసినామా, స్టాండర్డ్ గా ఒకటి బిట్ బకెట్ కానీ గిటప్ లో కానీ ఒక మెర్జ్ బ్రాంచింగ్ స్ట్రాటజీ సెట్ చేసి పెట్టింటారు. సో ఆటోమేటిక్ గా అదే నువ్వు పుల్ రిక్వెస్ట్ చేస్తే అదే బై డిఫాల్ట్ ఏది ఉంటే అదే తీసేసుకుంటది. సో చెయ్యం. ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇప్పుడు చెర్రీ పిక్ అంటాం కదా, 10 కమిట్ చేసి ఒక 60 కమిట్ తీసుకోవాలి. అలాంటి 99% రియల్ టైమ్ లో రావు. అట్లాంటివి వాడడం. రీబేస్లు ఓకే ఏదో ఇంటర్వ్యూలు అడుగుతారు కానీ 99% అడుగుతారు. కానీ బ్రాంచింగ్ స్ట్రాటజీ ఇంపార్టెంట్, అది ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు బ్రాంచింగ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే చెప్తా. మనకి ఇంటర్వ్యూర్ అడుగుతారు ఏమని, విత్ బ్రాంచింగ్ స్ట్రాటజీ యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ అంటారు. ఆర్గనైజేషన్ అంటారు. బ్రాంచింగ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే, మన డెవలపర్స్ వర్క్ చేసి చేంజెస్ అన్ని ప్రొడక్షన్కి వెళ్ళడానికి ఒక బ్రాంచింగ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే స్ట్రాటజీ పద్ధతి అంటాం. అవి మామూలుగా 90% ఎక్కువ ఫాలో అయ్యేది గిట్ ఫ్లో. మనకి మెయిన్ గా 2 ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి కానీ మనం మెయిన్ గా 2 చెప్పుకుంటాం. ఒకటి గిట్ ఫ్లో, ఒకటి ట్రంక్ బేస్డ్ అంటాం. గిట్ ఫ్లో, ట్రంక్ బేస్డ్. ట్రంక్ బేస్డ్ ఏంటి అంటే ఓన్లీ ఫ్యూచర్ బ్రాంచ్, ఒక మెయిన్ బ్రాంచ్, దట్స్ ఇట్. ఇంకా ఏ బ్రాంచ్లు ఉండవు. డెవలప్ బ్రాంచ్, క్యూఏ బ్రాంచ్, యూఏటి బ్రాంచ్ ఏమి ఉండవు. ఫ్యూచర్ మెయిన్ బ్రాంచ్, దట్స్ ఇట్. ట్రంకెట్ ప్రొడక్షన్ కాదు, అన్ని ఎన్విరాన్మెంట్ మెయిన్ బ్రాంచ్ ని అప్లై చేస్తారు. ఒక టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ తప్పితే, అంటే ఫ్యూచర్ డెవలపర్స్ టెస్ట్ చేసుకోవడానికి శాండ్ బాక్స్ ఉంటే ఉంటుంది. అన్ని ఎన్విరాన్మెంట్స్ కి ట్రంక్ డెవలప్ బ్రాంచ్ యూజ్ చేస్తారు, అదే మెయిన్ బ్రాంచ్ యూజ్ చేస్తారు. ఓన్లీ వన్ బ్రాంచ్, స్టాండర్డ్ బ్రాంచ్ యూజ్, దట్ ఈస్ ద ట్రంక్ బేస్డ్ branching strategy. If you have the different branches for the different environments, git flow. Present నేను వర్క్ చేస్తున్నది git flow. నేను ఏం వర్క్ చేస్తున్నా, నాకేముందంటే డెవలప్ బ్రాంచ్, ఇది నోట్ ప్యాడ్ తీసుకుంటా. డెవలప్ బ్రాంచ్ నేను ఏం చేస్తున్నానంటే గిట్ ఫ్లోలో నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నది ప్రజెంట్ ప్రాజెక్ట్లో గిట్ ఫ్లో, ట్రంక్ బేస్డ్ వర్క్ చేయడంలే. గిట్ ఫ్లో ట్రంక్ బేస్డ్ కాదు నేను ఫాలో అవుతుంది ప్రజెంట్ ప్రాజెక్ట్ లో. నేనేమో ఫ్లోలో చెప్పినానేమో, లేదు నేను గిట్ ఫ్లో యూజ్ చేస్తాను ప్రజెంట్ ప్రాజెక్ట్ లో. గిట్ ఫ్లో అంటే ఏంటంటే, ఇప్పుడు ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. ఎక్కడి నుంచి? DEVELOP డెవలప్ బ్రాంచ్ నుంచి. ఓకే, ఫస్ట్ మనకి స్టాండర్డ్ బ్రాంచెస్ అని ఉంటాయి. స్టాండర్డ్ బ్రాంచెస్, డెవలప్ డెవ్ ఎన్విరాన్మెంట్, ఓకే, కామా QA ఎన్విరాన్మెంట్, మెయిన్ బ్రాంచ్ స్టార్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేస్తాం. ఇది గిట్ ఫ్లో అంటాం. ఇప్పుడు ఈ గిట్ ఫ్లో ఎట్లా వర్క్ చేస్తారంటే, డెవలపర్స్ ఎవ్రీ స్ప్రింట్ కి వాళ్ళ ఫ్యూచర్ బ్రాంచ్ /0id ఫ్రమ్ డెవలప్ బ్రాంచ్ నుంచి క్రియేట్ చేస్తారు. వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత వన్స్ their work complete, they will raise the pull request future to డెవలప్. ఇది డెవ్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ అవుతుంది. డెవ్ లో టెస్ట్ అయినాక ఈ డెవలప్ బ్రాంచ్ రైజ్ PR పుల్ రిక్వెస్ట్ అంటే స్టార్ట్ లో PR అంటాం. PR
విత్ క్యూఏ బ్రాంచ్. క్యూఏలో చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, క్యూఏలో మీట్ చేసే కోడ్ క్యూఏ ఎన్వైరన్మెంట్లో దెన్ డిప్లాయ్ ఇంటూ క్యూఏ. వన్స్ క్యూఏ టెస్టింగ్ కంప్లీట్, ఇక్కడ టెస్టింగ్ చేస్తారు వర్క్ అయితేనే లేదా, టెస్టింగ్ కంప్లీట్ we will rise PR QA to main and then deploy into prod. అర్థమైంది? చెప్పండి ఇప్పుడు మీకు ఏమర్థమైంది నేను చెప్తున్నది. డెవలప్ బ్రాంచ్ ని డెవలప్ డిప్లాయ్ చేస్తాం, క్యూఏ బ్రాంచ్ ని క్యూఏలో డిప్లాయ్ చేస్తాం, మెయిన్ బ్రాంచ్ ని ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేస్తాం. కానీ ప్రతి డెవలపర్స్ వాళ్ళ స్ప్రింట్ అంటే మనకి అజైల్ మెథడాలజీ అంటే స్ప్రింట్ అని ఉంటుంది. స్ప్రింట్ అంటే ఏంటంటే ఒక 2 weeks కలిసి ఒక స్ప్రింట్ అంటాం. తర్వాత ప్లానింగ్ అని ఉంటుంది, పిఐ ప్లానింగ్ అని ఉంటుంది. ప్లానింగ్ ఒక ప్లానింగ్ వచ్చేసి 3 months ఉంటుంది. 3 months ఉంటుంది. ఆ 3 months లో 5 to 6 స్ప్రింట్స్ ఉంటాయి. ఒక స్ప్రింట్ వచ్చేసి 14 days ఉంటుంది. సో 14 days కి ఒక జీరా మనకి స్టోరీ ఇస్తారు, ఒక టాస్క్ వర్క్ చేయమంటారు. నీకు ఒక టికెట్ 14 రోజులు టైం ఇస్తారు వర్క్ చేయమని. ఆ 14 రోజులు సాటర్డే సండే కూడా కలిసి ఉంటాయి. 14 రోజులు టైం ఇస్తారు. ఆ 14 రోజుల్లో డెవలప్ బ్రాంచ్ నుంచి వాళ్ళు ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని వాళ్ళ వర్క్ అయిపోయినాక డెవలప్ బ్రాంచ్ కి మెర్జ్ చేస్తారు. డెవలప్ బ్రాంచ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్. ఇప్పుడు ఫస్ట్ డెవలప్ బ్రాంచ్ అనేది డెవలప్ అప్లై అవుతుంది. బేస్ అనేది ఉండదు. బేస్ అంటే ఇప్పుడు మెయిన్ బ్రాంచే ఉంటుంది. మెయిన్ బ్రాంచే ఉంటుంది. డిఫాల్ట్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచే ఉంటుంది, మెయినే. కానీ డెవలపర్స్ లేటెస్ట్ కోడ్ అవైలబుల్ ఉండేది ఇందులో. లేటెస్ట్ కోడ్ అవైలబుల్ ఉండేది అట్లని కాదు, డెవలప్మెంట్ డిప్లాయ్ చేస్తారు. దీంట్లో టెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక ఫీచర్ ని డెవలప్ చేసిన, ఫీచర్ బ్రాంచ్ లో డెవలప్ చేసిన, దాన్ని మెర్జ్ చేసి డెవలప్ బ్రాంచ్ లో డిప్లాయ్ చేసి డెవ్ ఎన్వైరన్మెంట్ లో డిప్లాయ్ అవుతుంది. డెవ్ ఎన్వైరన్మెంట్ కి డెవ్ యూఆర్ఎల్ ఉంటుంది, www.facebook.com అని ఉంటుంది. అప్పుడు ఆ ఫీచర్ లో వర్క్ అయితే చెక్ చేసుకుంటారు. అప్పుడు వర్క్ అయినా అనుకో అప్పుడు డెవలప్ బ్రాంచ్ నుంచి క్యూఏ బ్రాంచ్ కి పిఆర్ రైట్ చేస్తారు. అప్పుడు క్యూఏ అంటే క్యూఏలో డిప్లాయ్ అవుతుంది. క్యూఏలో టెస్టింగ్ పీపుల్స్ వచ్చి ఫంక్షనాలిటీ టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ వర్క్ అయింది అనుకో అప్పుడు ప్రోడక్ట్ ఓనర్ వచ్చేసి క్యూఏ టెస్టింగ్ కంప్లీట్ అయింది, యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ద ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ అంటే అప్పుడు ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ మనం పిఆర్ రైట్ చేసి క్యూఏ నుంచి మెయిన్ కి రైట్ చేస్తే అప్పుడు ఎప్పుడైతే నువ్వు మెర్జ్ చేస్తావో ప్రొడక్షన్ మాత్రము మాన్యువల్ పెట్టింటాము, బిల్డ్ నవ్ అని కొడతాము, అప్పుడు ప్రొడక్షన్ కి డిప్లాయ్ అవుతుంది మెయిన్ బ్రాంచ్ పైప్ లైన్. అదే క్యూఏ బ్రాంచ్ పైప్ లైన్ అదే ఇక్కడ 2 ఉన్నాయి, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే లోయర్ ఎన్వైరన్మెంట్ లో కంటిన్యూస్ డెలివరీ వాడతాము, ప్రొడక్షన్ లో కంటిన్యూస్ లోయర్ ఎన్వైరన్మెంట్ లో మనం వచ్చేసి డెలివరీ వచ్చేసి ప్రొడక్షన్, లోయర్ ఎన్వైరన్మెంట్ లో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ వాడతాం. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఏంటంటే వన్స్ నేను ఇక్కడ ఇన్న గిటబ్ లో కమిట్ చేస్తే ఇక్కడ నేను కమిట్ చేసిన ఇది ఆటోమేటిక్ గా టెస్ట్ జరిగి బిల్డ్ జరిగి ఇమేజ్ క్రియేట్ అయ్యి ఇమేజ్ పుష్ అయ్యి క్లస్టర్ లో డిప్లాయ్ జరిగిపోతుంది. అది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఇఫ్ యూ డూ ది కమిట్స్ ఇట్ విల్ వెన్ టు ది ప్రొడక్షన్ లోయర్ ఎన్వైరన్మెంట్ డెవ్ క్యూఏ. దాన్ని ఏమంటామంటే మనం కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటాం. అంటే ఏదైనా చేంజెస్ కమిట్ చేస్తే ఆటోమేటికలీ వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఇట్ విల్ గో ఇన్ టు ది ఎన్విరాన్మెంట్. దాన్ని కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటాం. కంటిన్యూస్ డెలివరీ అంటే ఏమవుతుందంటే నువ్వు చేంజెస్ కమిట్ చేసినావు, మళ్ళా చేంజెస్ కమిట్ చేసినా పైప్ లైన్ ట్రిగర్ కాదు, నువ్వు వెళ్ళి మాన్యువల్ గా ట్రిగర్ చేయాలి. చేస్తే అప్పుడు పైప్ లైన్ రన్ అయ్యి ప్రొడక్షన్ లో డిప్లాయ్ జరుగుతుంది. సో ప్రొడక్షన్ కి మనం కంటిన్యూస్ డెలివరీ వాడతాము, లోయర్ ఎన్విరాన్మెంట్స్ కి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ వాడతాం. What is the difference between continuous deployment, continuous delivery means there is no manual intervention, we are calling as a continuous deployment. There is a manual intervention, we are calling it as a continuous delivery. అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటే కంటిన్యూస్ డెలివరీ అంటాం, మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకపోతే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటాం. మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా డైరెక్ట్ పైప్ లైన్ ట్రిగర్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇది మెయిన్ బ్రాంచ్ కి చేయం, మెయిన్ బ్రాంచ్ కి చేయం. అక్కడ ఏముంటదంటే మెయిన్ బ్రాంచ్ కి పుష్ మనకి హెబ్బుక్ వర్క్ కాకుండా పెట్టేస్తాం. ఇప్పుడు మాకి ఏం చేసినామంటే మేము ఆటోమేటిక్ ఒక స్క్రిప్ట్ రాసుకున్నాం. వాళ్ళు ఏం చేసినారంటే ఒక స్క్రిప్ట్ రాసి చేంజెస్ జరిగితే ఆటోమేటిక్ గా ట్రిగర్ కావని చెప్పి ఒక సింటాక్స్ పెట్టుకున్నాం.
ట్రిగర్ నీకు ఏ బ్రాంచ్ నుంచి ట్రిగర్ కావాలో ఆటోమేటిక్ అంటే అక్కడ నీ బ్రాంచ్ మ్యాచ్ చేస్తే ఆటోమేటిక్ ట్రిగర్ అవుతాయి. అక్కడ మ్యాచ్ చేయకపోతే ఆటోమేటిక్ ట్రిగర్ కావు. అట్లా పెట్టినారు. అది అడ్వాన్స్. అర్థమైందా? వాట్ ఈస్ ద కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే. ఇంకా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఉంది, సిఐ. సిఐ ఏంటంటే సిఐలో డిప్లాయ్మెంట్ ఉండదు, బిల్డ్ అండ్ టెస్ట్ ఉంటుంది, డిప్లాయ్మెంట్ అనేది ఉండదు. అంటే డెవలపర్స్ ఫ్యూచర్ బ్రాంచ్ కి సిఐని ఇంటిగ్రేట్ చేస్తారు. సిఐ అంటే ఫ్యూచర్ బ్రాంచెస్ కి సిఐని ఎనేబుల్ చేస్తారు. ఏ డెవలపర్ అయినా సరే ఒక కమిట్ చేసినా ఆటోమేటిక్ గా టెస్ట్ జరిగి బిల్డ్ జరుగుతుంది, కానీ డిప్లాయ్మెంట్ మాత్రం జరగదు. దాన్ని సిఏ అంటాం, అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటాం. కంటిన్యూస్ డెలివరీలో 2 ఉన్నాయి, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ సిడిలో 2 ఉన్నాయి, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. డెలివరీ అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డెలివరీ అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు. అది. హలో శ్యామ్ వెళ్ళిపోయినాడే. శివ ముందు అర్జున్ ఉన్నాడు, ముందు నుంచి జాయిన్ కాలేదనుకుంటా మళ్ళీ శ్రావణ్ అప్పటి నుంచి. అప్పటి నుంచి ఓకే ఓకే. ఇప్పుడు అర్థమైందా? గిట్ ఫ్లోనే అర్జున్ ఒకసారి, అదే గిట్ ఫ్లోనే ఒకసారి మళ్ళీ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా అర్జున్? గిట్ ఫ్లోలో మనకి అంటే ఇక్కడ డౌట్ ఏంటంటే డెవలపర్లే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ నుంచి మనం క్రియేట్ చేస్తామా డెవలపర్ బ్రాంచ్ అనేది, అక్కడ నుంచి వాళ్ళ ఫీచర్ బ్రాంచ్ రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడే మనమే క్రియేట్ చేసి పెడతాం ఈ 3 బ్రాంచ్. వన్స్ ఇప్పుడు రిపాజిటరీ క్రియేట్ చేసినాం అనుకో, ఓకే, అప్పుడు మెయిన్ బ్రాంచ్ వస్తుంది, బై డిఫాల్ట్ మెయిన్ బ్రాంచ్ వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత అప్పుడే నువ్వు రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడే డెవలప్ బ్రాంచ్ కూడా క్రియేట్ చేస్తావు, ఓకే, అప్పుడే క్యూఏ బ్రాంచ్ కూడా క్రియేట్ చేస్తావు. వీటిని ప్రొటెక్ట్ పెడతావు, అంటే డిలీట్ చేయడానికి కూడా రాదు ఎవరికి. ఓకే, ఓకే, బ్రాంచ్ కానీ మెయిన్ బ్రాంచ్ కానీ క్యూఏ బ్రాంచ్ కానీ రిపాజిటరీ సెట్టింగ్స్ కి వెళ్ళి డిలీట్ ప్రొటెక్ట్ అని ఈ ఫస్ట్ యాడ్ బ్రాంచింగ్ పర్మిషన్స్ అని చెప్తుంది. అక్కడ మెయిన్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ ప్రొటెక్ట్ అని పెడతాను. తర్వాత డోంట్ కమిట్ డైరెక్ట్ చేంజెస్ అని చెప్పేసి కండిషన్ కూడా పెడతా. ఎవరైనా డెవలపర్స్ బై మిస్టేక్ మెయిన్ బ్రాంచ్ కమిట్ చేస్తే కూడా కమిట్ కాదు, పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. అట్లా ఈ 3 బ్రాంచ్లకు పెట్టింటా. డైరెక్ట్ ఎవరు కమిట్ చేయకూడదు, డెవలప్ బ్రాంచ్ లో కానీ క్యూఏ బ్రాంచ్ లో కానీ మెయిన్ బ్రాంచ్ లో కానీ. ఓకే, ఓకే, కేఆర్ ద్వారానే పోవాలా. ఓకే, ఓకే, అర్థమవుతుందా? 3 బ్రాంచ్లు అంటే ప్రొడక్షన్ అర్జున్, ప్రొడక్షన్ మెయిన్. ఓకే, 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 మెయిన్ ప్రొడక్షన్ గా, సారీ మెయిన్ ప్రొడక్షన్. ఓకే, డిఫాల్ట్ క్రియేట్ చేసినప్పుడు మెయిన్ రిపాజిటరీ మెయిన్ బ్రాంచ్ వస్తుంది రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు. ఈ డెవలప్ క్యూఏ మళ్ళీ నువ్వు రిపాజిటరీ క్రియేట్ చేసినాక క్రియేట్ చేస్తావు. ఓకే, అర్థమైంది. ఇవి కూడా డెవలప్ మెయిన్ నుంచే క్రియేట్ చేస్తాం. సో డెవలపర్స్ వాళ్ళు ఫీచర్ బ్రాంచ్ డెవలప్ బ్రాంచ్ నుంచి ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుని వాళ్ళ వర్క్ స్టార్ట్ చేసి వాళ్ళ వర్క్ అయిపోయినాక పిఆర్ రైట్ చేస్తారు, పుల్ రిక్వెస్ట్ వాళ్ళ ఫీచర్ బ్రాంచ్ నుంచి డెవలప్ బ్రాంచ్ కి. అప్పుడు అది అప్రూవల్, అది పిఆర్ అప్రూవల్ ఎవరు ఇస్తారు అర్జున్? అది పిఆర్ అప్రూవల్ ఎవరు అంటే టెక్ లీడ్. ఓకే, టెక్ లీడ్ లేదా డెవాప్స్ ఇంజనీర్ అయినా కొన్ని ప్రాజెక్ట్స్ మన సంబంధాలు మనం చేయకూడదు. ఓకే, ఓకే, టెక్ లీడ్ అంటే వాళ్ళ టెక్ లీడా లేకుండా మనకు టెక్ లీడ్ ఉంటాడా? రీజన్ చెప్తా, మనం ఎందుకు చేయకూడదు రీజన్ చెప్తా. వాళ్ళు జావా కోడ్ రాసినారు, నీకు జావా కోడ్ వస్తా మనకి రాదు కదా. సో నువ్వు అప్రూవ్ చేసినావంటే అప్రూవ్ అంటే ఏందనుకుంటున్నావు? రివ్యూ ఫస్ట్ వాళ్ళు చెక్ చేస్తారు, చేంజెస్ కరెక్ట్ చూస్తారు, వెరిఫై చేస్తారు వాళ్ళు రాసినది. ఓకే, ఓకే, అయితే మనకు సంబంధం లేదు. అయితే మనకు సంబంధం లేదు, మనం ఓకే సెటప్ చేసి ఇస్తాం. ఇవంతా రిపాజిటరీ క్రియేట్ చేసి బ్రాంచెస్ క్రియేట్ చేసి ఇష్యూ ప్రొడక్షన్ అంటే ప్రొటెక్ట్ పెట్టేసి అన్ని చేసి మనం వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే. మనం పుల్ రిక్వెస్ట్లు ఇవన్నీ మనం చేయం. పుల్ రిక్వెస్ట్ వాళ్ళు రైజ్ చేస్తారు, వాళ్ళ టెక్ లీడే అప్రూవ్ ఇస్తాడు. కరెక్ట్. అప్రూవ్ ఇచ్చినాక నెక్స్ట్ ఆ చేంజెస్ వచ్చేసి ఆటోమేటిక్ గా ఇంకా డెవలప్ అయితే అదే మెర్జ్ అయిపోతాయి కదా, అప్లై అవుతుంది. క్యూఏ కూడా ఆటోమేటిక్ ఏమైనా ఇష్యూస్ వస్తే నీతో కనెక్ట్ అవుతారు అప్పుడు. ఓకే, ఓకే, అయితే మనం చేసేది ఇక్కడ ఏముండదు, అయితే ఓన్లీ మనం బ్రాంచెస్ క్రియేట్ చేస్తాం. రిపాజిటరీకి ఎవరికైనా పర్మిషన్ అంటే యాక్సెస్ ఇస్తాము, బ్రాంచింగ్ స్ట్రాటజీస్ ని సెటప్ చేసి పెడతాం. వాళ్ళకి తెలియదు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా, నువ్వు ఇది బ్రాంచింగ్ స్ట్రాటజీ ఇది ఫాలో కావాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి డెవలపర్స్ కి.
ఓకే 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 ఏంది ఇట్లా మీరు డెవలప్ బ్రాంచ్ ఉంటుంది, క్యూఏ బ్రాంచ్ ఉంటుంది, మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. ప్రతి స్ప్రింట్ కి ఎవరీ డెవలపర్ వాళ్ళ ఫ్యూచర్ బ్రాంచ్ ని డెవలప్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుని వాళ్ళ వర్క్ అయిపోయినాక ఫ్యూచర్ బ్రాంచ్ ని డెవలప్ బ్రాంచ్ లో మెర్జ్ చేసి అది డెవలప్మెంట్ లో డిప్లాయ్ అవుతుంది. అప్పుడు ఆ డెవలపర్ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది అప్లికేషన్ కి, డెవ్ ఎన్విరాన్మెంట్ యొక్క డొమైన్ నేమ్ కి యాక్సెస్ ఉంటుంది. www.dev.facebook.com ఉంటుంది. ఆ చేంజెస్ వర్క్ అయితే టెస్ట్ చేసుకుంటారు. వన్స్ వర్క్ అయిన తర్వాత మాది అదే డెవలపర్ డెవలప్ బ్రాంచ్ నుంచి క్యూఏకి మెర్జ్ చేస్తారు. క్యూఏలో టెస్టింగ్ పీపుల్స్ వస్తారు, ఓకే ఓకే ఫంక్షనాలిటీ టెస్టింగ్. అర్థమైందా? క్యూఏలో ఏం చేస్తారంటే టెస్టింగ్ పీపుల్స్ ఫంక్షనాలిటీని టెస్ట్ చేస్తారు. అప్లికేషన్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా. డెవలపర్స్ వాళ్ళ చేంజెస్ మాత్రం టెస్ట్ చేస్తారు. అదే టెస్టర్స్ ఓల్డ్ చేంజెస్ న్యూ చేంజెస్ కలిసి వర్క్ అవుతానా లేదా అని టెస్ట్ చేస్తారు. ఓకే ఓకే అది క్యూఏ ఎన్విరాన్మెంట్ లో. ఓకే ఓకే క్యూఏ వర్క్ కంప్లీట్ అయిందనుకో ప్రొడక్షన్ కి డిప్లాయ్ చేస్తాం. ప్రొడక్షన్ లో ఏ టెస్టింగ్ ఉండదు, డైరెక్ట్ లైవ్ వెళ్తుంది కస్టమర్స్ కి. అంటే క్యూఏ అయిపోయినాక డైరెక్ట్ ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేస్తామా? ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేస్తాం. ఎట్లా డిప్లాయ్ చేస్తామంటే టెస్టింగ్ పీపుల్స్ ప్రోడక్ట్ ఓనర్ కి మెసేజ్ పెడతారు, వాళ్ళ రిపోర్ట్స్ సక్సెస్ఫుల్ అయినాయి. ఇట్లా ఇప్పుడు చూడు, నీకు ఎప్పుడైనా వచ్చినా అనుకో నా మెయిల్స్ కూడా చూపిస్తా. ప్రోడక్ట్ ఓనర్ ఏం పెడతాడంటే టెస్టింగ్ అంటే ప్రోడక్ట్ ఓనర్ క్లయింట్ అప్లికేషన్ మేనేజ్ చేసే పర్సన్ డెవ్ క్యూఏ టెస్టింగ్ సక్సెస్ఫుల్ అయింది, క్యూఏ టీమ్ నుంచి నాకు మెయిల్ వచ్చింది, అర్జున్ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ద ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ అంటారు. అప్పుడు డెవలపర్స్ వాళ్ళు పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. క్యూఏ నుంచి మెయిన్ కి రైజ్ చేసి మెర్జ్ చేస్తారు. మెర్జ్ చేసినాక వాళ్ళకి పర్మిషన్స్ ఉండవు బిల్డ్ నౌ అని. కొన్నిట్లో వాళ్ళకి ఇయ్యం, కొన్ని ప్రాజెక్టులో వాళ్ళకే ఇచ్చేస్తాం ప్రొడక్షన్ కూడా. కొన్ని ప్రాజెక్టుల్లో డెవాప్స్ ఇంజనీరే క్యూఏలో డిప్లాయ్ చేస్తాడు, మెయిన్ లో డిప్లాయ్ చేస్తాడు, డెవలో మాత్రం వాళ్ళకి పర్మిషన్స్ ఉంటాయి. వాళ్ళకి బిల్డ్ నౌ అని చేసి రాదు. క్యూఏ ఫ్రాడ్ వెళ్తే యువర్ నాట్ ఆథరైజ్డ్ అని చూపిస్తుంది. వాళ్ళకి రీడ్ ఓన్లీ పర్మిషన్ ఉంటుంది. అది ఇప్పుడు అది ఆ కాలం ఉండే, ఈ కాలం ఇప్పుడు ఆటోమేటిక్ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటిగ్రేట్ చేసేస్తున్నారు. ఏది ఎల్డాప్ యూజ్ చేసి డేటాబేస్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఇంత ముందుకు ఓల్డ్ డేస్ లో అయితే నువ్వు యూజర్ ని క్రియేట్ చేసి యాక్సెస్ ఇచ్చి చేసేస్తున్నావు. ఇప్పుడు అట్లా లేదు, అది ఆటోమేటిక్ అయిపోయినాయి. యాక్టివ్ డైరెక్టరీ ఏదో అంటారు, డైరెక్టరీ ఎల్డాప్ అని చెప్పేసి నువ్వు ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అయితే ఆల్రెడీ నీ డీటెయిల్స్ అందులో ఉంటాయి. ఆ యాక్టివ్ డైరెక్టరీకి ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ ఇంజనీర్ అని ఉంది, నేనేమో డెవాప్స్ ఇంజనీర్ గ్రూప్ యాడ్ చేస్తారు. సో నీ డెవాప్స్ ఇంజనీర్ గ్రూప్ కి ఏ యాక్సెస్ ఉన్నాయో అన్ని టూల్స్ కి ఆ యాక్సెస్ వచ్చేసి ఆటోమేటిక్ గా. అదే ఇప్పుడు జెన్కిన్స్ లో ఇదైతే పెద్దగా వాడడం కదా, అయితే మ్యాట్రిక్స్ బేస్డ్ ఆథరైజేషన్ ఇప్పుడు పోయింది, అదంతా పోయింది ఇప్పుడు. ఓకే 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 అప్పుడు ఉండే ఓల్డ్ డేస్ లో ఉండే. అవునవును. ఇప్పుడు మొత్తం డైరెక్ట్ ఏం చేస్తామంటే శామెల్ అని చెప్పేసి ఒకటి ఉంది. శామెల్ అంటే అది కూడా ఎల్డాప్ లాగానే మధ్య శామెల్ అని ఉంటది. మనం ఏం చేస్తామంటే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు డబ్బులు పే చేస్తే. మనం ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసి జెన్కిన్స్ లో అందులో ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత మన డేటాబేస్ డీటెయిల్స్ అడుగుతుంది. మన డేటాబేస్ డీటెయిల్స్ ఇచ్చేస్తాం. అప్పుడు మన డేటాబేస్ లో ఈ గ్రూప్స్ అన్ని కనిపిస్తాయి జెన్కిన్స్ లో. సో అప్పుడు ఏం చేస్తామంటే నువ్వు అన్నట్టు యాడ్ చేస్తాం, ఆథరైజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గా డెవాప్స్ ఇంజనీరు అని ఒక రోల్ క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసి అన్ని ఫుల్ యాక్సెస్ ఇస్తాం. డెవలపరు కొన్నిటికి రైట్ యాక్సెస్ ఇస్తాం, కొన్నిటికి రీడ్ యాక్సెస్ ఇస్తాం. తర్వాత రీడర్ వ్యూవర్ అని ఉంటుంది, ఓన్లీ రీడ్ యాక్సెస్ ఉంటుంది. అట్లా 3 గ్రూపులు క్రియేట్ చేస్తాం. ఈ 3 గ్రూపులు ఈ 7 గ్రూప్స్ ఉండే వాటికి అటాచ్ చేస్తాం. ఇప్పుడు నేను ఏముంది డెవాప్స్ ఇంజనీర్ 7 గ్రూప్ ఉంది కదా, దానికి నేను ఏం చేస్తాను అడ్మిన్ గ్రూప్ అటాచ్ చేస్తాను. తర్వాత డెవలపర్ గ్రూప్ అనేది డెవలపర్ అనే 7 గ్రూప్ ఉంటుంది, దానికి అటాచ్ చేస్తాను. సో నువ్వు శామిల్ చేయడం వల్ల నీ డేటాబేస్ లో ఉండే 7 గ్రూప్స్ అన్ని కనిపిస్తాయి. ఆ 7 గ్రూప్ కి నువ్వు క్రియేట్ చేసిన రోల్ ని అటాచ్ చేస్తావు. అర్థమైందా? నువ్వు డెవాప్స్ ఇంజనీర్ అయితే అడ్మిన్ యాక్సెస్ అటాచ్ చేసినారు కదా 7 గ్రూప్ కి, నువ్వు యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ జాయిన్ అయినావు. అప్పుడు నీ నేమ్ ఎక్కడ యాడ్ అయింటది, డెవాప్స్ ఇంజనీర్ అనే 7 గ్రూప్ లో యాడ్ అయింటది ఎక్కడ డేటాబేస్ లో. సో మనం జెన్కిన్స్ ఏం చేసాము, ఆ 7 గ్రూప్ కి అడ్మిన్ యాక్సెస్ యాడ్ చేసాం కదా. సో నువ్వు డెవాప్స్ ఇంజనీర్ జాయిన్ అయితే అక్కడ నీకు అడ్మిన్ యాక్సెస్ వస్తుంది. అక్కడ పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చింటాం, మనం ముందే యాడ్ చేసినాం. నేను ఏమని చెప్తున్నాను, ఇక్కడ అడ్మిన్ అని ఒక
రోల్ క్రియేట్ చేస్తా. రోల్ క్రియేట్ చేసి అన్ని ఫుల్ పర్మిషన్స్ ప్రొవైడ్ చేస్తా దీనికి. అన్ని ఫుల్ పర్మిషన్స్ ఇస్తా. ఓకే, ఫుల్ పర్మిషన్. తర్వాత డెవలపర్ అని ఒక రోల్ క్రియేట్ చేస్తా. ఏది జెన్కిన్స్ లో ఈ రోల్ కి కొన్నిటికి రైట్ ఇస్తాను. సమ్ పైప్లైన్స్, సమ్ ఫోల్డర్స్ పరంగా ఇస్తాం. మనం ఫోల్డర్స్ ఫాలో అవుతారు. ఒక్కొక్క అప్లికేషన్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. సమ్ ఫోల్డర్స్ we need to give రైట్ యాక్సెస్. ఆ రైట్ యాక్సెస్ ఎవరికి ఇస్తామంటే లీడ్స్కి ఇస్తాం. అంటే వాళ్ళు అప్లికేషన్ ని కొత్త పైప్లైన్ క్రియేట్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు ఈ ఫోల్డర్ లో. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఒకటి ఈ కామర్స్ అనే అప్లికేషన్ ఉంది అనుకోండి అబ్బా, ఈ కామర్స్ అప్లికేషన్ ఉంది, ఈ కామర్స్ ఈ అప్లికేషన్ ఫోల్డర్ క్రియేట్ చేసి ఉంటాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కామర్స్ కి లీడ్ కి రైట్ యాక్సెస్ ఇస్తాం. అంటే అప్పుడు ఏమైతుందంటే అతను దాంట్లో పైప్లైన్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. రన్ యాక్సెస్ ఇస్తే ఉన్న పైప్ లైన్ ని డెవలపర్ కి రన్ యాక్సెస్ ఇస్తాం. అంటే ఉన్న పైప్ లైన్ ని ట్రిగర్ చేయగలుగుతారు, కొత్త పైప్ లైన్ క్రియేట్ చేయలేదు. టెక్ లీడ్ కంటే కొద్దిగా బాగా వర్క్ చేసే వాళ్ళకి రైట్ యాక్సెస్ ఇస్తాం, వాళ్ళు పైప్ లైన్ క్రియేట్ చేస్తారు. పైప్ లైన్ కావాలంటే డిలీట్ చేసుకుంటారు, రన్ చేసుకుంటారు. కానీ నార్మల్ డెవలపర్స్ కి రన్ ఓన్లీ ఇస్తాం. అది ఎట్లా ఇస్తామంటే ఈ ఫోల్డర్ బేస్డ్. నేను చెప్తే కదా, ఈ ఫోల్డర్ నేమ్ వచ్చేసి ఈ కామర్స్ అని ఉందండి కదా, ఈ కామర్స్ అనే ఫోల్డర్ కి నేను ఈ డెవాప్స్ ఇంజనీర్ కి అడ్మిన్ యాక్సెస్ ఇచ్చేస్తాను. అడ్మిన్ యాక్సెస్ ఆటోమేటిక్ వచ్చేసి అన్ని ఫోల్డర్స్ ఉంటుంది, ఇంకా ఫుల్ యాక్సెస్ కదా, నువ్వు ఇవ్వాల్సిన అవసరం అన్ని వచ్చేస్తాయి. అదే డెవలపర్ ఏడి గ్రూప్ అని ఉంటుంది అక్కడ డేటాబేస్ లో. ఇవి ఆల్రెడీ డేటాబేస్ లో ఉంటాయి. ఈ ఏడి గ్రూప్స్ డేటాబేస్ లో ఏడి గ్రూప్స్ ఉంటాయి. ఇవి ఎట్లుంటాయంటే లేదు ఇప్పుడు చెప్తా చూడు. ఇప్పుడు డేటాబేస్ లో ఎట్లుంటాయంటే, డేటాబేస్ లో డెవాప్స్ ఇంజనీర్ ఏడి గ్రూప్, డెవాప్స్ ఇంజనీర్ ఏడి గ్రూప్ అని ఒకటి ఉంటుంది. ఓకే, నువ్వు ఆర్గనైజేషన్ లో డెవాప్స్ ఇంజనీర్ అయితే దీంట్లో యాడ్ అయిపోతావు నువ్వు. ఇంకోటి సాఫ్ట్వేర్ లేకుంటే డెవలప్మెంట్ టీమ్ ఏడి గ్రూప్, యాక్టివ్ డైరెక్టరీ ఏడి అంటే. తర్వాత రీడ్ ఏడి గ్రూప్ అని ఉంటుంది. నార్మల్ యూజర్ అని ఉంటుంది, నార్మల్ యూజర్ ఏడి గ్రూప్. అప్పుడు ఓన్లీ టూల్కి యాక్సెస్ వచ్చి రీడ్ ఓన్లీ ఉంటుంది దీనికి. అప్పుడు ఏం చేస్తామంటే ఈ డెవాప్స్ ఇంజనీర్ ఏడి గ్రూపు, ఈ డెవలప్మెంట్ ఏడి గ్రూపు, ఇవి ఎప్పుడు వచ్చేస్తాయంటే నువ్వు శామెల్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల జెన్కిన్స్ లో ఇవి డిస్ప్లే అవుతాయి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ అడ్మిన్ రోల్ ని దీనికి అటాచ్ చేస్తా. ఈ అడ్మిన్ రోల్ అనే ఒకటి గ్రూప్ క్రియేట్ చేసినా, ఆ గ్రూప్ ని దీనికి అటాచ్ చేస్తా. ఈ అడ్మిన్ రోల్ అనే దాన్ని ఈడ అటాచ్ చేస్తా. ఈ డెవలపర్ అనే దాన్ని దీనికి అటాచ్ చేస్తా, ఈ ఏడి గ్రూప్ కి. ఈ తర్వాత రీడ్ ఓన్లీ ఉంది కదా ఇంకొకటి, రీడ్ ఓన్లీ వచ్చేసి దీనికి నార్మల్ ఏడి గ్రూప్ అటాచ్ చేస్తాం. సో ఒకసారి చేసేది అంతే కదా. ఇప్పుడు ఒకసారి క్రియేట్ చేసినాం, యూజర్స్ యాడ్ అయితే ఆటోమేటిక్ గా, ఇప్పుడు యూజర్స్ ఇందులోనే కదా యాడ్ అయ్యేది, ఆటోమేటిక్ యాక్సెస్ వస్తుంది. ఆటోమేటిక్ మనం యాడ్ చేసినాం కదా. కొత్త యూజర్ ఇప్పుడు డెవలప్ ఎవరికైనా జాయిన్ అయినాకో మళ్ళీ నువ్వు పోయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ ఏడి గ్రూప్ అతనికి యాక్సెస్ ఉంది కాబట్టి వచ్చేస్తుంది. సో ఇప్పుడు అట్లా ఫాలో అవుతున్నాయి. ఇంతకుముందు గోల్డ్ డేస్ లో అయితే యూజర్ ని క్రియేట్ చేసి వాళ్ళకి యాక్సెస్ ఇచ్చారు చేస్తున్నాం. ఇప్పుడు ఇట్లా చేయడంలే. అర్థమవుతుందా? అర్జున్, అది చేంజ్ రిక్వెస్ట్ ఏమైనా రైజ్ చేస్తారా ఇప్పుడు రిలీజ్ అప్పుడు? అంటే ఇప్పుడు క్యూఏ టీమ్ చేస్తాం. అదే కొన్ని క్యూఏ టీమ్ టెస్ట్ అయిపోయినాక సిఆర్ చేంజ్ రిక్వెస్ట్ అది అదే ప్రోడక్ట్ ఓనర్ తో డిస్కస్ చేస్తారా ఫస్ట్ క్యూఆర్ టీమ్ అండ్ క్యూఏ టీమ్ అండ్ డెవలప్ టీమ్? వన్స్ క్యూఏ డిప్లాయ్మెంట్, క్యూఏ లో టెస్టింగ్ ఎవ్రీథింగ్ సక్సెస్ అయిందనుకో, టెక్ లీడ్ ఏం చేస్తారంటే సిఆర్ క్రియేట్ చేస్తారు. ఓకే, టెక్ లీడ్ చేస్తారు అంటే ఒక టికెటింగ్ టూల్ ఫాలో అవుతారు. ఓకే, అది కూడా జీరానా ఏం టూల్ వాడతారు? వాళ్ళ ఇష్టం, జీరా వాడతారు, ఎక్కువ సర్వీస్ నౌ వాడతారు సిఆర్ కి. ఓకే ఓకే ఓకే, ఎక్కువ సర్వీస్ నౌ వాడతారు. ఓకే, జాయిన్ అవుతున్నా. వేరే మొబైల్ తో జాయిన్ అయినావా శ్రావణ్? హలో
ఇట్లా ఉన్నాను ఇంట్లో ఉన్నాను. నువ్వు అన్మ్యూట్ చేసావు చూడు. అర్జున్ కిట్టు నేను అదే కార్తిక్ తెలుసులే, నువ్వు తెలుసులే. ఇక్కడ అదే అదే కిట్టు అనేది మా ఓకే, అదే మా వాళ్ళేలే. మీ వాళ్ళేనా? ఆ, ఓకే 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 నేనే జాయిన్ చేసిన అర్జున్. ఓకే ఓకే ఓకే. ఓకే, సో గిట్ ఫ్లో అర్థమైందా ఇప్పుడు? అసలు ఇదే సిఆర్ మిస్ అవుతుంది. చేంజ్ రిక్వెస్ట్ రైజ్ చేసిన ప్రాసెస్ ఏమైనా చెప్తావు? చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్ చేసినాక ఉంటుంది ఏముంటుంది ఇప్పుడు సిఆర్ క్రియేట్ చేస్తారు, చేంజ్ రిక్వెస్ట్ అంటాం. ఓకే, చేంజ్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఇందులో డీటెయిల్స్ ఉంటాయి. క్లియర్ ఏం చేస్తాడంటే ఈ రిలీజ్ కి ఏ ఫీచర్స్ చేసినారు, ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ చేంజెస్ యాడెడ్. ఓకే, తర్వాత యాడింగ్ న్యూ యూజర్ చేంజెస్ యాడెడ్. ఇట్లా డిస్క్రిప్షన్ లో మొత్తం రాస్తారు ఏ చేంజెస్ వాళ్ళు డెవలప్ చేశారో అవన్నీ. ఓకే, అప్పుడు ప్రోడక్ట్ ఓనర్ ని అప్రూవ్ చేయమని చెప్తారు దీన్ని, సిఆర్ ని. ఓకే, అతను అప్రూవ్ చేసినాక మనం డెవలప్ ఇంజనీర్ డిప్లాయ్ చేస్తాము. లేకుంటే కొన్ని టీంలలో వాళ్ళే డెవలపర్సే డిప్లాయ్ చేస్తున్నారు ప్రొడక్షన్ కూడా, బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్. అప్పుడు ఒకవేళ రిలీజ్ డిప్లాయ్మెంట్ అంతా ఒకటే కదా? రిలీజ్ అనే డిప్లాయ్మెంట్ అనే సిఆర్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ చేయడానికి ఒక ప్రూఫ్, అంటే ఓకే ఓకే, అవునులే. అప్రూవ్ తీసుకున్నాము, ఈ చేంజెస్ ని ప్రమోట్ చేసాము, దాంట్లో ట్రాక్ ఉంటుంది. ఓకే ఓకే, అర్థమైంది. ఎవరు అప్రూవ్ చేసినారు, ఏ చేంజెస్ వెళ్ళినాయి ప్రొడక్షన్ కి. ఓన్లీ క్యూఏ టీమ్ డెవలపర్ టీమ్ వాళ్ళే చేస్తారులే అయితే అది చేంజ్ రిక్వెస్ట్. క్యూఏకి వాళ్ళే చేస్తారు అన్ని. ప్రొడక్షన్ కి బిఫోర్ కదా జరిగేది? ప్రొడక్షన్ బిఫోర్ కి సిఆర్ రైజ్ చేయం, ప్రొడక్షన్ కే సిఆర్ రైజ్ చేసేది. ఓకే ఓకే, ప్రొడక్షన్ లోయర్ ఎన్విరాన్మెంట్ కి అవసరం లేదు సిఆర్, ఓకే ఓకే. ఓన్లీ ప్రొడక్షన్ కే సిఆర్ అవసరం. అప్పుడు టీమ్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయితే తర్వాత ఇంకా అందరు ఇన్వాల్వ్ అవుతారా? డెవలపర్స్ డిప్లాయ్మెంట్ టైంలో డెవలపర్స్, టెస్టర్స్, డెవాప్స్. అందరూ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? ఓకే, ప్రొడక్షన్ కి టెస్టింగ్ అవసరం లేదు కదా, క్యూఏలో టెస్ట్ చేసింటారు. ఓకే, అయితే ఓన్లీ డెవాప్స్ ఇంజనీర్ ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేస్తాడు, లేకుంటే డెవలపర్ డిప్లాయ్ చేస్తాడు, అంతే. ఓకే 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 ఓకే, ఒకవేళ ఉంటే ఇద్దరు ఉండొచ్చు. వర్క్ ఏంటంటే ఏదైనా ఇష్యూ వస్తే నువ్వు చూసుకోవాలా. ఓకే, అందుకు డెవాప్స్ ఇంజనీర్ ఉండాలా. ఓకే ఓకే. సో అదే నువ్వే డిప్లాయ్మెంట్, నేను ఇంతకుముందు ప్రాజెక్ట్ లో మేమే డిప్లాయ్మెంట్ చేశాను, వాళ్ళకి యాక్సెస్ ఇచ్చిందిలే. ఓకే ఓకే అర్జున్. అప్పుడు ప్రొడక్షన్ కి మేమే డిప్లాయ్ చేస్తాను మీ. ఓకే ఓకే, బేస్ ఆన్ ది ప్రాజెక్ట్. ఓకే ఓకే. ఇప్పుడు గిట్ ఫ్లో అర్థమైందా? అర్థమైంది అర్జున్, గిట్ ఫ్లో అర్థమైంది. అంటే ఎవ్రీ ఎన్విరాన్మెంట్ కి ఒక బ్రాంచ్ ఉంటుంది. డెవలపర్స్ ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని వాళ్ళు డెవలప్ బ్రాంచ్ కి మెర్జ్ చేస్తారు, అది డెవ్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ అవుతుంది. తర్వాత డెవలప్ బ్రాంచ్ ని క్యూఏ కి మెర్జ్ చేస్తారు, క్యూఏ డిప్లాయ్ అవుతుంది. క్యూఏ బ్రాంచ్ ని మెయిన్ మెర్జ్ చేస్తారు, ప్రాలో డిప్లాయ్ అవుతుంది. అది గిట్ ఫ్లో. ఇప్పుడు ట్రంక్ బేస్డ్ బ్రాంచింగ్. ట్రంక్ బేస్డ్ బ్రాంచింగ్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఫ్యూచర్ మెయిన్ బ్రాంచ్ ఒకటే ఉంటుంది. ఫ్యూచర్ బ్రాంచ్ లో అవి టెంపరీ, ఓన్లీ మెయిన్ బ్రాంచ్ ఫ్యూచర్ బ్రాంచ్ లే ఉంటాయి. సో ప్రతి డెవలపర్ ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని వాళ్ళ వర్క్ చేసి పిఆర్ అనేది మెయిన్ బ్రాంచ్ కి మెర్జ్ చేస్తారు. ఈ మెయిన్ బ్రాంచ్ అనేది ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ ఏం చేస్తుంది, ఇమేజ్ ని క్రియేట్ చేసి ఈసీఆర్ కానీ జేఫ్రాక్ కానీ లేదా నెక్సస్ కానీ చేస్తారు. ఓకే, ఇది సిఐ పైప్ లైన్. ఓకే, సిడికి వచ్చేసి సిడికి డెవ్కి ఒక పైప్ లైన్ ఉంటుంది. ఓకే, డెవ్కి ఒక పైప్ లైన్ ఉంటుంది. పైప్ లైన్ కాదు, ఒకటే పైప్ లైన్ ఉంటుంది, పారామీటర్ గా పాస్ చేస్తారు. సిడికి ఒక పైప్ లైన్ ఉంటుంది, ఇందులో పారామీటర్స్ పాస్ చేస్తారు. డెవ్ అని పారామీటర్ పాస్ చేసి
ఇమేజ్ వర్షన్ ఇచ్చేసి వర్షన్ 1 అని ఇచ్చేసి రన్ చేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇమేజ్ అనేది తీసుకొని కుబర్నెటిస్ మేనిఫెస్ట్ ఫైల్ అప్డేట్ చేసి గేవ్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ అవుతుంది. అదే నువ్వు క్యూవేట్ చేయాలంటే ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, సిడి నుంచి వచ్చింది, స్క్రీన్ ఒకవేళ నాకు ఇది వద్దు, నాకు 2.0 కావాలంటే 2.0 పారామీటర్ లో పాస్ చేస్తావు, 2.0.0 పాస్ చేసి డెవ్ లో డిప్లాయ్ చేస్తావు. డెవ్ సక్సెస్ అయింది అనుకో, మళ్ళీ అదే 2.0.0 చేస్తావు, కానీ ఎన్విరాన్మెంట్ మాత్రం క్యూఏ సెలెక్ట్ చేస్తావు, అప్పుడు క్యూఏ డిప్లాయ్ అవుతుంది. తర్వాత ప్రోడక్ట్ డిప్లాయ్ చేయాలంటే అదే 2.0. వచ్చిన ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటావు, ఎన్విరాన్మెంట్ వచ్చేసి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటావు, సో ప్రోడక్ట్ లో డిప్లాయ్ అవుతుంది. సో 2 పైప్ లైన్స్ మాత్రం ఉంటుంది, సిఐ పైప్ లైన్, సిడి పైప్ లైన్, దట్స్ ఇట్. సో 2 బ్రాంచ్లు ఉంటాయి, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. లెస్ పీపుల్స్ ఉన్నారనుకో, లెస్ పీపుల్స్ ఉండి అప్లికేషన్ సింపుల్ గా ఉందనుకో, ఇది ఫాలో అవుతాం, ట్రంక్ బేస్ ఫాలో అవుతాం. ఎందుకంటే ప్రాపర్ గా ఉండాలని చెప్పేసి. అర్థమైందా? ట్రంక్ బేస్డ్ అర్జున్ స్క్రీన్ షేర్ స్టాప్ అయినట్టుంది అర్జున్. స్క్రీన్ షేర్ స్టాప్ అయిందా? వాళ్ళకి అయింది అట్లేమన్నా. రన్నింగ్ లోనే ఉంది, మళ్ళీ రీసెట్ చేస్తారు కానీ ఉంది. ఓకే అవుతుందా? ఇప్పుడు అవుతుంది అర్జున్. ఓకే ఓకే. బ్రాంచింగ్ స్ట్రాటజీ అనేది 2 ఉంటాయి, గిట్ ఫ్లో, ట్రంక్ బేస్డ్ అని. చెప్పండి ఇప్పుడు గిట్ ఫ్లో అంటే ఏంటి? స్టాండర్డ్ బ్రాంచెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ మనకి ఫీచర్ బ్రాంచ్ నుంచి డెవ్ స్టేజింగ్ ఉంటుంది, డెవలప్ బ్రాంచ్. డెవలప్ బ్రాంచ్ నుంచి మనకి టెస్టింగ్ బ్రాంచ్ ఉంటుంది. టెస్ట్ బ్రాంచ్ నుంచి టెస్టింగ్ క్యూఏ లేదా ఈవెంట్ అంటాం. టెస్ట్ ఎన్వైరన్మెంట్ అంటారు, కొంత టెస్ట్ ఎన్వైరన్మెంట్ కూడా అంటారు, కానీ తక్కువ వాడేది టెస్ట్ ఎన్వైరన్మెంట్ అని, ఎక్కువ ప్రాజెక్ట్ లో వాడేది క్యూఏ యూఏటీ అని వాడతారు. టెస్టింగ్ మంత్స్ పాస్ అయినాక మనకి మెయిన్ ప్రొడక్షన్ పంపిస్తాం. సో అక్కడ నుంచి మన టెక్ లీడ్ ఏమన్నా పిఆర్ రిక్వెస్ట్ రేజ్ చేసి అక్కడ దానికి ఓకే మీరు ప్రొడక్షన్ కి మీరు యాక్సెప్ట్ చేసుకోవచ్చు అని మనకి అది పంపిస్తాడు, ఒక అప్రూవల్. అప్పుడు మనకి ప్రొడక్షన్ ప్రొడక్షన్ కాదు, బిఫోర్ ఆఫ్టర్ క్యూఏ అని. అదే ట్రంక్ బేస్డ్ అంటే మనకి 2 పైప్ లైన్స్ మాత్రం ఉంటుంది, ఒకటి సిఐ పైప్ లైన్, ఒకటి సిడి పైప్ లైన్. ఆ సిఐలో మనకి ఆర్టిఫాక్ట్స్ వస్తాయి, సిడిలో ఆర్టిఫాక్ట్స్ ని ఎన్విరాన్మెంట్ ని బేస్ చేసుకుని పారామీటర్స్ పాస్ చేసి అప్లై చేస్తాం. సో వాడు అడిగినది నువ్వు ఏ బ్రాంచింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నావు, 2 చెప్పాను నీకు, ఆఫ్టర్ నీకు 2 చెప్పేసి ట్రంక్ బేస్ అని చెప్పేసి. ట్రంక్ బేస్ లో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి? ఓన్లీ ఫీచర్ మెయిన్ అంతేనా? అంతే, దట్స్ ఇట్. ఆ ఫీచర్ కూడా వాళ్ళ వర్క్ అయిపోతానే డిలీట్ చేసుకుంటారు అంతే. ఇంకా ఓన్లీ మెయిన్ అంతే. ఈ ఇమేజెస్ ని పుష్ చేస్తుంటది. అప్పుడు నువ్వు ఇక్కడ సిడిలో ఏ వర్షన్ ఇమేజ్ డిప్లాయ్ చేయాలనుకున్నా అది సెలెక్ట్ చేసుకుంటావు, ఏ ఎన్విరాన్మెంట్ కావాలన్నా అది సెలెక్ట్ చేసుకుంటావు, అంతే. బేస్ ఆన్ ఎన్విరాన్మెంట్ ఇమేజ్ ఓన్లీ వన్ బ్రాంచ్ అయితే ఇంకా మెయిన్ బ్రాంచ్ స్ట్రైట్ ఫార్వర్డ్. మనం డెవలప్ చేసినప్పుడు ఏదైనా ఫీచర్ బ్రాంచ్ ఉంటుంది మెయిన్ బ్రాంచ్ కి. ఓకే ఓకే. ఈ మెయిన్ బ్రాంచ్ ఈ సిఐ రన్ అయ్యి ఒక ఇమేజ్ పుష్ చేస్తుంది, మళ్ళీ సిడికి సెపరేట్ పైప్ లైన్ ఉంటుంది. ఆ సిడికి ఎన్విరాన్మెంట్ నేమ్ డెవ్, ఇమేజ్ నేమ్ వర్షన్ సెలెక్ట్ చేసుకుంటావు, రన్ చేస్తావు, అట్లా. ట్రంక్ బేస్ ఫస్ట్ ప్రాజెక్ట్ చేసిన ట్రంక్ బేస్ మేము ఫస్ట్ ప్రాజెక్ట్ లో ఏం చేసినామంటే మనకి ఫీచర్ ఉంటుంది, డెవలప్ బ్రాంచ్ ఉంటుంది. ఎప్పుడైతే డెవలపర్స్ ఫీచర్ బ్రాంచ్ ని డెవలప్ బ్రాంచ్ ని మెర్జ్ చేస్తారో ఆటోమేటిక్ గా ఒక ట్యాగ్ జనరేట్ అవుతుంది, ఆ ట్యాగ్ కి పైప్ లైన్ వచ్చేస్తుంది. అదే పైప్ లైన్ లో అన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. అది గిట్ ల్యాబ్ కాబట్టి అది ఏమైందంటే గిట్ ల్యాబ్ ఎట్లుంటది అంటే ఫ్యూచర్ ఇట్లా, గిట్ ల్యాబ్ ఎట్లుంటది అంటే ఫ్యూచర్ పైప్ లైన్ ఇట్లా ఒక బాక్స్ వస్తుంది, ఇట్లా 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 ఒక పైప్ లైన్ వస్తుంది, ఇట్లుంటది, ఇట్లా స్టేజెస్ ఉంటాయి ఇట్లా. ఇప్పుడు ఇక్కడ ఏమైతే ఇక్కడ టెస్ట్, ఇక్కడ బిల్డ్, ఇక్కడ బిల్డ్ ఇమేజ్, ఇక్కడ పుష్ ఇమేజ్, డిప్లాయ్ ఇమేజ్, ఇది ఎస్ఐటీ అని ఇక్కడ డెవ్ అని ఉంటుంది. ఇదే దాంట్లో తర్వాత క్యూఏ అని ఉంటుంది,
ఈడ ప్రాడ్ అని ఉంటుంది. సో ఒకటే పైప్ లైన్ లోనే అంత వచ్చేస్తుంది, ఇదంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇది టెస్ట్, ఈడ బిల్డ్, తర్వాత బిల్డ్ ఇమేజ్, పుష్ ఇమేజ్, డిప్లాయ్ టు డెవ్. ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తే డిప్లాయ్ జరుగుతుంది. ఇక్కడ ఈ వరకు ప్లే బటన్ ఉండదు. ఇక్కడ వెన్ మాన్యువల్ అని పడితే ప్లే బటన్ వస్తుంది. వెన్ మాన్యువల్ తీసేసి ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది. ఎప్పుడైతే డెవలపర్స్ ఫీచర్ బ్రాంచ్ రైట్ చేస్తారో ఒక ట్యాగ్ జనరేట్ అయ్యి ఆ ట్యాగే పైప్ లైన్ క్రియేట్ అయ్యి ఒకటే పైప్ లైన్ లోనే అన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఇదే ట్రంక్ బేస్డ్. ఇక్కడే టెస్ట్ ఉంటుంది, ఇక్కడే బిల్డ్ ఉంటుంది, ఇక్కడే ఇమేజ్ పుష్ అవుతుంది, ఇక్కడే డెవ్ డిప్లాయ్, ఇక్కడే యుఏటి డిప్లాయ్, క్యూఏ డిప్లాయ్, ప్రా డిప్లాయ్. ఒకటే పైప్ లైన్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తుంది. మెయిన్ వచ్చేసి ఒక డెవలప్ బ్రాంచ్ ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు. ఆ డెవలప్ బ్రాంచ్ ఫీచర్ బ్రాంచ్ నుంచి డెవలప్ బ్రాంచ్ క్రియేట్ చేసి ఆటోమేటిక్ గా డెవలప్ బ్రాంచ్ నుంచి ఒక ట్యాగ్ జనరేట్ అవుతుంది వర్షన్ 1.0.0 అని. ఆ ట్యాగ్ నుంచి పైప్ లైన్ క్రియేట్ అవుతుంది. దీనికి ఇప్పుడు ఫెయిల్ అయింది అనుకో, అప్పుడు మేము ఏం చేస్తామంటే ఇప్పుడు వర్షన్ 1 డిప్లాయ్ చేసినాం, ఇది ఏదో ఇష్యూ వచ్చింది, డైరెక్ట్ అది ఇంకో పైప్ లైన్ పాత పైప్ లైన్ తీసుకొని ఆడ ఒక్కొక్క పైప్ లైన్ క్రియేట్ అవుతుంది ఆడ గిట్ ల్యాబ్ లో. సిరీస్ తీసుకొని ఆడ పోయి ప్రొడక్షన్ లో ట్రిగర్ చేస్తాం. సో ఆ వర్షన్ రీప్లేస్ అయిపోతుంది, రోల్ బ్యాక్. అదే జెన్కిన్స్ అయితే పారామీటర్ గా పాస్ చేస్తాం. దానికి ప్లే బటన్ లేదు జెన్కిన్స్. ఇక్కడ ఎవరి స్టేజ్ కి ప్లే బటన్ లేదు కదా, నువ్వు ఒక్కసారి బిల్ అవ్వబడితే అన్ని స్టేజ్ లో రన్ అయిపోతాయి. నువ్వు వెయిట్ చేసినావు అనుకో, రిసోర్స్ వేస్ట్ అవుతాయి కదా. ఇప్పుడు నువ్వు వెయిట్ చేపించినావు అనుకో, వెయిట్ పెట్టచ్చు 1 hour 2 hours 1 day వెయిట్ పెట్టచ్చు. 1 day వెయిట్ పెడితే నీ రన్నర్ నీ రిసోర్స్ ఫ్లోడ్ ఎక్కువ కాదు. నువ్వు పైప్ లైన్ రన్ కావాలంటే ఎక్కడ రన్ అయితే చెప్పు, ఒక ఏజెంట్ అని ఉండాలా, జెన్కిన్స్ అన్న యూజ్ చేసుకో రిసోర్స్. నువ్వు ఏజెంట్ ని 24 hours రన్ చేస్తే నువ్వు వాళ్ళ సర్వర్ కాస్ట్ ఎఫెక్ట్ అన్న. సో వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే బిల్డ్ విత్ పారామీటర్ పాస్ చేస్తారు. అందుకే ఏ పెట్టి ఆ ఎన్విరాన్మెంట్ లో ఒకే పైప్ లైన్ తో డిప్లాయ్ చేసుకుంటారు. లేదంటే గిట్ ఫ్లో అయితే ఇది. ఓకే, ఇప్పుడు నేను వాడుతున్నది అన్ని ప్రాజెక్టులకి ఇప్పుడు గిట్ ఫ్లోనే వాడుతున్నా. ఎక్కువ గిట్ ఫ్లోనే వాడతారు. ట్రంక్ బేస్ లో ఎందుకు వాడతారంటే బెదపడతారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినాక అంత బ్రాంచ్, ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ లో ఏదైనా కోడ్ ఒక డెవలపర్ బై మిస్టేక్ తిక్క కోడ్ కమిట్ చేసినాడు అనుకో, చూడకుండా మెయిట్ చేస్తే ఏమైతే పరిస్థితి. అదే ఇక్కడైతే ప్రొడక్షన్ కి వెళ్ళదు కదా, డైరెక్ట్ డెవలో ఉంటుంది, క్యూఏలు ఉంటుంది, తర్వాత ప్రాడ్లో ఉంటుంది. మళ్ళీ నేను ఏం చేసిన అంటే ప్రాడక్ట్ మళ్ళీ ఎక్స్ట్రా ఏం చేసినానంటే, ఎప్పుడైతే నువ్వు క్యూఏ బ్రాంచ్ ప్రాడక్ట్ డిప్లాయ్ చేస్తే ఒక ట్యాగ్ జనరేట్ చేస్తాను ఆటోమేటిక్ గా. రోల్ బ్యాక్ ఉండదని ఎవ్రీ డిప్లాయ్మెంట్ కి ఒక ట్యాగ్ జనరేట్ అవుతుంది. అయిననుకో ప్రొడక్షన్ ఇష్యూస్ అనుకో, ఆర్టిక్ బ్రాంచ్ క్రియేట్ చేసి ప్రీవియస్ వర్షన్ నుంచి వర్షన్ ఆటోమేటిక్ నేను వాళ్ళు ఫీచర్ ఉంది. ఎప్పుడైతే నువ్వు ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేస్తావో, మెర్జ్ చేస్తావో కోడ్, డిప్లాయ్ కంటే ముందు ట్యాగ్ జనరేట్ చేస్తున్నా. ట్యాగ్ జనరేట్ చేసి పుష్ చేస్తున్నా బిట్ బకెట్ కానీ గిటప్ కానీ. కోడ్ అది కోడ్ ఉంది, ఆటోమేటిక్ కోడ్ రాసి పెట్టినాం, అది ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది పైప్ లైన్ లో. కోడ్ రాసినాం, నేను ట్యాగ్ జనరేట్ చేయాలని కోడ్ రాసినాం. దానికి మళ్ళీ వర్షన్స్ టూల్స్ ఉంటాయి. గిట్ వర్షన్ ఒకటి ఉంది, సిమెట్రిక్ వర్షన్ ఒకటి ఉంది. నీకు వర్షన్స్ జనరేట్ కావాలి కదా, వర్షన్ 1.0 అని ఎట్లా వస్తుంది? నువ్వు లేకుంటే ఒక స్క్రిప్ట్ రాసి 1 by 1 అని ఆటోమేటెడ్ అని చేయాలి. సో దానికి టూల్స్ ఉన్నాయి డిఫరెంట్. నేను గిట్ వర్షన్ వాడినా, నేను ఓన్ ఇంప్లిమెంట్ చేసిన ఇంత ప్రాజెక్ట్, నేను అంతా ఇంప్లిమెంట్ చేసిన గిట్ వర్షన్ టూల్ అని యూజ్ చేసి చేసిన. ఆ గిట్ వర్షన్ ఇన్స్టాల్ చేసినావు అనుకో, ఆటోమేటిక్ గా అది నువ్వు వర్షన్ 1 ఇచ్చినాక మళ్ళీ ప్రీవియస్ వర్షన్ నువ్వు కమిట్ చేంజెస్ చేస్తేనే వర్షన్ ఇంక్రీజ్ అయ్యేది. కమిట్ చేంజెస్ చేయకుండా రన్ చేసినా సేమ్ వర్షన్ వస్తుంది. సేమ్ వర్షన్ వస్తే సేమ్ ట్యాగ్ ని పుష్ చేయదు. ఆల్రెడీ ట్యాగ్ ఈజ్ ఎగ్జిస్ట్ అని పైప్ లైన్ ఫెయిల్ అయిపోతుంది. నువ్వు రీటీగా చేసావు ప్రొడక్షన్ పైప్ లైన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే నో చేంజెస్ ట్యాగ్ జనరేట్ కాదు. ఆ ట్యాగ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సేమ్ ట్యాగ్ జనరేట్ అవుతుంది, పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ట్యాగ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని పైప్ లైన్ ఫెయిల్ అవుతుంది. సో యూ వాంట్ టు డూ ప్రొడక్షన్ చేంజెస్, యూ నీడ్ టు డూ dummy changes as well. Even if you want to replace the environment, you need to do dummy changes. It will increase the number and it will push the tag and it will deploy into the production. Okay, neero saal ippike heat ayintadi na. Hello Shiva. అర్జున్, neero saal kadanga kar మీ ఇష్టం అర్జున్. అర్జున్, స్టడీలో కదా ఈ రోజు క్లాసెస్ చేస్తాను నేను మాట్లాడతాను. అవునవును, సరే.